సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? చాలా బాగున్నాను. చాలా బాగున్నారు. చాలా యంగ్గా కనిపిస్తున్నారు. ఫర్ ఎవర్ యంగ్. ఉమ్, अरबी कभी बुढ़ा नहीं होता, राकेश रेड्डी बेबी हमेशा ऐसी रहता, ఉమ్. हमेशा यंग रहता. సినిమాలలో ఏమన్నా ట్రై చేస్తున్నారా? నేను ఎప్పుడో హీరోగా బుక్ అయినా ఇంకా కొత్తగా సినిమా ట్రై చేయడం ఏంటి, సినిమా ఈ రంగాన్ని వదులుకొని వచ్చేది. అవునా? ట్రై చేస్తారా సినిమాలలో? నాకు హీరో ఆఫర్ వస్తేనే రిజెక్ట్ చేశాను. అవునా? ఎందుకని? నాకు నచ్చలేదు, అది వేరే విషయం. వాడి ఇష్టం అంటే ఆయన నాకు నచ్చదు కదా. మీరు తలుచుకుంటే మీరే ప్రొడ్యూసర్గా మీరే హీరోగా. అది అప్పుడెప్పుడు డబ్బులు లేనప్పుడు, కానీ డబ్బులు ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ ఏంటి ఏదైనా చేయొచ్చు. అప్పుడు డబ్బులు లేనప్పుడు ఆ టైంలో 96 ఆ టైంలో. ఓకే సార్, ప్రస్తుతం రాష్ట్రంలో ఒక బర్నింగ్ టాపిక్ నడుస్తుంది. ఏంటి? కవిత, బీఆర్ఎస్ పార్టీ. కవిత రీసెంట్గా తన తండ్రి కేసీఆర్ను ఉద్దేశించి ఒక లేఖ రాసింది. చాలా అసంతృప్తితోని, చాలా అంశాలతోని. ఎలా చూస్తారు ఆ లేఖను? అంటే ఆ కుటుంబము తెలంగాణ కొట్టిన గ్రహణం అది. ఉమ్, ఇంకా తెలంగాణ ప్రజలని వదిలిపెట్టట్లేరు ఈ కుటుంబం. ఉమ్, నేను ఇంకేదో సెన్సేషనల్ టాపిక్ అంటే, ఏదైనా బర్నింగ్ టాపిక్ అంటే, తెలంగాణ రైతాంగం అంతా రోడ్ల మీద కన్నీళ్లు, వడగళ్ల వానలతోని, అకాల వర్షాలతోని పండించిన వడ్ల గింజలు ఉమ్, ప్రభుత్వం సేకరించకుండా రోడ్ల మీద కన్నీళ్లు గారుతున్నారు. దాని గురించి మాట్లాడుతున్నామనుకున్నా మీరు కూడా. ఉమ్, కవిత అంటే ఏంది? కవిత ఎవరి కవిత? మామూలుగా హౌస్ వైఫ్ ఆమె. ఉమ్, ఏముంది ఇప్పుడు? ఉదాహరణగా పాపం వల్ల నానేదో ఓడిపోతే అదే మిచ్చిండు చాక్లెట్ ఇచ్చినట్టు, తీసుకోబిడ్డ ఒకటి అని ఏదో ఏమో ఇప్పుడు ఎమ్మెల్సీ అనుకుంటాను. ఏముంటుంది ఆమె సొంతంగా కాబట్టి ఒక, నాకు తెలిసి ఒక జడ్పీటీసీ కూడా గెలవలేదు ఆమె సొంతంగా. ఒకవేళ ఎంపీగా గెలిచారు కదా. ఎంపీ, మళ్ళీ అదే చెప్తున్నాను. ఉమ్, అదే తెలంగాణ ప్రజల అమాయకత్వం మీద, తెలంగాణ ప్రజలని ఒక రకమైన బంగారు తెలంగాణ కళలు చూపించి 1200 మంది బిడ్డలని ఆత్మహత్యలకు పురిగొల్పి, ఉమ్, మేము బుడ్డి మేమిద్దరమే, తెలంగాణ ప్రజలు తప్ప మాకేం లేదు అని చెప్పిన ఒక అబద్ధాల కోరు, అవినీతి పరుడు, తెలంగాణ ప్రజల నుదిటి రాతని మార్చి అప్పులమయం చేసినోడు. 2014 తర్వాత వచ్చిన ఇవన్నీ కథలు. 2014 ముందు ఏంది వీళ్ళందరూ? ఉమ్, కారుకు ఈఎంఐ కట్టని కేసీఆర్, ఉమ్. విదేశాలలో మామూలు దోలు చేసుకునే కల్వకుంట్ల కుటుంబం. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములే కదా వాళ్ళు. ఎవరు? ఎటువంటి మా జయశంకర్ సార్ ఫోటో కనబడతలేదు ఎందుకు? ఈ విధవాలందరిని అడగండి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న క్రియాశీలక రాజకీయ విధవాలందరిని అడగండి, ఎందుకు జయశంకర్ సార్ ఫోటో కనబడిస్తలేరు? ఎందుకు కొండ లక్ష్మణ్ బాబూజీ ఫోటో కనబడిస్తలేరు? అంతా దొంగలు వీళ్ళందరూ. జయశంకర్ సార్ ఏదైతే స్ఫూర్తి నింపిండో గోప్యాక్ ఇడ్లీ సాంబార్ అని 1953 నుంచి, అది ఈరోజు తెలంగాణ సాధన. కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక తెలంగాణ మంత్రి పదవి రాజీనామా ఇచ్చిన ఒక బీసీ బిడ్డ. ఆ వాళ్ళ అడుగులు ఈరోజు తెలంగాణ. లక్షలాది మంది మేధావులు, కోట్లాది మంది తెలంగాణ ప్రజలు, ముక్కోటి తెలంగాణ సకల జనులు, ఇంటలెక్చువల్స్, ప్రజా కళాకారులు గద్దెరన్న గజ్జగడితే, ఎందరో కళాకారులు గొంతు విప్పి ప్రజలను చైతన్యం చేస్తే వచ్చిన తెలంగాణని కొడుకులు దొరికినట్టు దోసుక తిన్నరి కొడుకులు. 20 లక్షల కోట్ల బడ్జెట్ ఎటువాయే, 8 లక్షల కోట్ల అప్పు ఆడికెళ్ళి వచ్చే, కూలిపోయిన కాళేశ్వరం కడితే ఇప్పుడు నోటిది చేసుకోడి యాక్షన్. ఇది అడుగుతారు ఒకరోజు, వస్తుంది గడ్డాపిన కదా కొట్టి చంపినట్టు చంపుతారు ఈ రాజకీయ నాయకులు. ఇట్లే చేసినారు మీరు కుమ్మక్కై లక్షల కోట్ల అవినీతి సొమ్ము పంచుకున్నారు అనుకో, ఆ లిబియాల గడ్డాపైన ఉండే ఒకడు లాస్ట్గా ఆ ప్రజలే రాళ్లతో కొట్టి చంపారు. ఇట్లాంటి చేసే రాజకీయ నాయకులందరూ ప్రజలే తర్వాత అంటే ఆ అణిచివేతని తట్టుకోలేక, ఈ అప్పుల బాధ భరించలేక, ఎవడో చేసిన అప్పులు ఈడు కట్టుకుంటా, వడ్డీలు వీడిగా సామాన్య ప్రజలు కట్టుకుంటా, మీరు చూడండి ఇది కంపల్సరీ తిరుగుబాటు వస్తుంది, ఏదో ఒక రూపంలో తిరుగుబాటు వస్తుంది ప్రజలు. మీరేమో లక్షల కోట్లు అప్పులు చేశారంటున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ వాళ్ళు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రపంచంలో ఎవరు కూడా చేపట్టలేదని, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా మేము పరిపాలించామని ఇప్పటికీ చెప్తున్నారు కదా వాళ్ళు. ఒక్కరిని రమ్మండి ఈ మాట. అంటే ఆర్టీసీ కార్మికులను 55 రోజులు సమ్మెలు చేస్తే, ఆడబిడ్డలని ట్యాంకు బండు మీద బట్టలిప్పి పలుకొట్టిన ఈనా కొడుకులా చెప్తే ఎటు అయినరా మీరు అందరూ? పోలీసు కావురం, కండ కావరం ఉన్నదని కొడుకులారా మురిసిండ్రు కదరా ఇప్పుడు. అంటే ఈ అహంకారులు, అవినీతి పరులు, అందలమెక్కినోళ్ళు, తెలంగాణ ప్రజల అమాయకత్వం మీద కోట్లాది రూపాయల అవినీతి చేసిన వాళ్ళు ఏం చేసింది తెలంగాణ అభివృద్ధి? 10 ఏళ్ళు డాడీ డాటర్ బావ బామ్మారిది
తెలుగు సినిమా తెలంగాణ సినిమాను చూపించింది 10 ఏళ్ళు. పొద్దుగాళ్ళే హరీష్ రావు బొమ్మ, అటు పక్కన కేటీఆర్ బొమ్మ, ఇటు పక్కన బిడ్డ బొమ్మ, ఇటు పక్కన తండ్రి బొమ్మ. దొరికినోడు దొరికినట్లు. ఇదా తెలంగాణ? చెప్పండి. ప్రబలిక లాంటి బిడ్డలు ఎందుకు చచ్చిండ్రు? చిక్కడి పెళ్లి హాస్టల్లో ఎందుకు చచ్చిండ్రు? కొడుకులు ఉద్యోగాలు ఎందుకు చస్తుండే బిడ్డ? ప్రబలిక లాంటి బిడ్డ 10 ఏళ్ళు ఒక నోటిఫికేషన్స్ లేవు, ఉద్యోగాలు లేవు, నీళ్ళు అన్నారు, నిధులు అన్నారు, నియామకాలు అన్నారు. ఎందుకు చచ్చిండ్రు? ప్రవీణ్ నాయక్ అని మహబూబాబాద్ బిడ్డ ఆన్లైన్లో అందమైన 6 అడుగుల మహేష్ బాబుకైనా ఎక్కువ అందగాడు. ఈ కొడుకులకి పాప మూకరు ఊకన పోదు ఇలా అనుకుంటారు. చూడండి ఇప్పుడు యూట్యూబ్లో అలా డిలేట్ కూడా లేవు, డైరెక్ట్ తాగిండు కేసీఆర్ పేరు చెప్పి. అవును. ప్రబలిక లాంటి అమ్మాయి ఉరిపెట్టుకుంది ఉద్యోగాలకి, ఈ పాప మురుకన పోతుంది కొడుకులకు. కానీ మీరు ఇప్పటి వరకు కొండ లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ ఇలా కొంతమంది సామాజికవేత్తలు, ఉద్యమకారులు, సిద్ధాంతకర్తల ఫోటోలు ఎందుకు లేవని, వాళ్ళ పేర్లు ఎక్కడున్నాయని అడుగుతున్నారు. ఇటీవల ఆ లేఖ రాసిన తర్వాత తను ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చినప్పుడు కవిత పేరు మీద కవిత జిందాబాద్, కవిత జిందాబాద్, కవిత నాయకత్వం వర్ధిల్లాలని చెప్పేసి సామాజిక తెలంగాణ వర్ధిల్లాలి అనే ఒక పెద్ద బ్యానర్ ఐటెంతో వాళ్ళ శ్రేణులు, ఆమె కార్యకర్తలు స్వాగతం పలికారు. ఎలా చూస్తారు దీన్ని మరి? ఇగో 100 ఏళ్ళు తిన్న పిల్లి కాశీకి పోయినట్లు 10 ఏళ్ళు ఇదే కవితమ్మ 55 రోజులు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే, డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే, ఆడబిడ్డల కండక్టర్లు ట్యాంకు బండి మీద సమ్మె చేస్తే బట్టలు ఉడుచుకొట్టిపించిన ఈ కవితమ్మ ఒక దళితుడైన ఉప ముఖ్యమంత్రిని ఒక చిన్న మాట అంటే సస్పెండ్ చేసిన లయ్య, 5 ఏళ్ళు మహిళకు మంత్రి పదవి లేని ప్రభుత్వం అప్పుడెట్టు పోయింది కవితమ్మ. 400 కోట్ల ఇల్లు కట్టుకోవటానికి పాలరాతులు తెప్పించుకున్నది కవితమ్మ. అప్పుడు జ్ఞాపకం రాలేదా? ఎక్కడుంటారు మంత్రి పదవులు? ఏ మంత్రులకు వచ్చినాయి బడుగులకు, బీసీలకు అప్పుడు ఉన్నప్పుడు? ఐటీ పోటీ మొత్తం ఉన్నాయని వాళ్ళ బావకు, వాళ్ళ అన్నకు, వాళ్ళ అయ్యకు ఓడుండే ఈ రాష్ట్రంలో. చెప్పండి కదా. ఐటీ ఆయనకే, ఇండస్ట్రీస్ ఆయనకే, మున్సిపల్ ఆయనకే, ఉన్న పోర్ట్ఫోలియోని ఆర్థిక శాఖ మంత్రి వాళ్ళ బావకే, నీటిపారుదల శాఖల బావకే, వైద్య ఆరోగ్య శాఖల బావకే. ఇంకే ఎవడుండే ఇక్కడ? పేరుకే మంత్రులు డమ్మీలు, ఒక 20 మంది గుండాల ఎమ్మెల్యేలు. ఇదే కదా తెలంగాణ రాష్ట్రం. జీవన్ రెడ్డి కూడా ఉన్నాడా? జీవన్ రెడ్డి అంటోళ్ళు 100 మంది పుడతారు పోతారండి చరిత్రల విషయం. అంటే అట్లా తయారు చేసిండు అక్కడ వ్యవస్థ, దొరల వ్యవస్థ, ఒక రజాకర్ లాంటి వ్యవస్థను తయారు చేసిండు, తెలంగాణ సర్వనాశనం చేసిండు. కాబట్టి నేను అనేది ప్రత్యేకంగా మరి ఇప్పుడు ఒకవేళ ఒక మాట బాటుగా ఏదో అన్నావు, అది ఇప్పుడు ఏమన్నావు? బలైన వర్గాల ఏమన్నావు? ఇప్పుడు సామాజిక తెలంగాణ బీసీ నినాదం ఇప్పుడే చెప్తున్నా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ ద్వారా ఒకవేళ కవితల ఏదన్నా 1% బీసీల మీద 0.1% అన్నాం. రేపు పొద్దుగా లయన్ బీసీ లయన్ అలా దించేయమని, బీసీ ప్రెసిడెంట్, బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయమని చూద్దాం. ఇక అదిగా ఇదంతా అది తెలంగాణ ప్రజలకు తెలియాల్సిందిగా. ఇక ఈ దొంగల ఏమున్నారు, ఏం చేస్తున్నారు, మళ్ళీ తెలంగాణ ప్రజలను ఏ రకంగా మోసం చేస్తారు, ఇదంతా మళ్ళీ ఫ్యామిలీ డ్రామా పార్ట్ 2. ఫ్యామిలీ డ్రామా పార్ట్ 2. దేనికోసమని ఇంత డ్రామా? ఏదో ఒక రంగం మళ్ళీ తెలంగాణ ప్రజలు మా కుటుంబాన్ని నమ్మటట్లేరు, అసహించుకున్నారు, అన్ని రకాలుగా ఇంకా భవిష్యత్తు లేదు, రాజకీయ భవిష్యత్తు. ఏదో ఒక రకంగా లోపల ఒక స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు కుటుంబము. నువ్వు ఓటినట్టు చేయు, నేను నేర్చినట్టు చేస్తాను, నువ్వు తిట్టినట్టు చేయు, నువ్వు లేఖ రాసినట్టు చేయు, లేఖ రాస్తే ఎట్లా, లీక్ చేసి ఎట్లా. ఇవన్నీ తెలంగాణ ప్రజల అమాయకత్వం. అప్పుడు శ్రీకాంతాచారిని చంపినట్లు, పెట్రోల్ పోసి అగ్గిపెట్టి దొరకనట్లు, రెచ్చగొడితే కానిస్టేబుల్ కిష్టే కాల్చుకున్నట్లు మళ్ళా డ్రామాలు మొదలుపెట్టారు. చెప్పమంటున్నా కదా, సామాజిక తెలంగాణ అనుకుందాం. రేపు పొద్దున వర్కింగ్ ప్రెసిడెంట్ మార్చుంది, తర్వాత 10 వేలు వచ్చినాక చూద్దాం. చలో ఇది ఓపెన్ ఛాలెంజ్. రేపు 2 ప్రెసిడెంట్ అయితే రేపు రాజీనామా చేస్తాను, బై ఎలక్షన్ కొత్త కవిత నేనే ఆర్బర్కు. రేపు బీసీ బిడ్డని ఈ దొరల పార్టీ అలియాస్ దొంగల పార్టీకి ఒక బీసీ బిడ్డని ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ రేపు ఆర్బర్ శాసనసభకు రాజీనామా చేస్తా, కవిత మేమిద్దరం నిలబడుతుందండి. ఓకే. ఇక అద్దు నేను అనేది అంటే మీకు ఏదైనా రాజకీయ చతురతలు ఉంటే, రాజకీయ నైపుణ్యం ఉంటే, సీనియర్ ఉంటే దానికి పట్టండి. ఈరోజు తెలంగాణ ప్రజలు మొత్తం పక్కదో పట్టిస్తున్నారు. ఏం కోరుకున్నారు ప్రజలు? నీళ్లు, నిధులు. నేను పోయి చూసిన మేడిగడ్డ మొత్తం సగం నేషనల్ సేఫ్టీ డ్యామ్ చెప్పింది, ఇది కూల ఒకటి తీసేయాలి కొద్దిగా. ఎవడబ్బా సొమ్ము? 1,00,000 కోట్లు. కాళేశ్వరం కూల్చివేతలో మేడిగడ్డ డ్యాము ఆ నిర్మాణం విఫలం అవ్వడంలో, ఫెయిల్ అవ్వడంలో కాంగ్రెస్ కావాలని బాంబులు పెట్టి కూల్చేసేటట్టుంది, కూల్చేసినట్టుంది అనేది వాళ్ళ వాదన. మాకు కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదండి, మాకు కావాల్సిన తెలంగాణ ప్రజల అభివృద్ధి, తెలంగాణ ప్రజల రుణ విముక్తి, తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు కావచ్చు. ఇప్పుడు నీళ్ళు అన్నారు, నిధులు అన్నారు, నియామకాలు అన్నారు. ఒకటి నీళ్లు రాలేదు, నిధులు రాలేదు. నీళ్లు
వాళ్ళకే సొంతమైన వాళ్ళ పేర్ల మీద ఏది కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ లాంటి సిద్దిపేట జిల్లాకు ఉమ్మడి మెదక్ జిల్లాకు వేలాది ఎకరాల ల్యాండ్ కొనుక్కుని ఆ కల్వకుంట్ల కుటుంబము వాళ్ళ బంధువులు దొరల కుటుంబము మొత్తం వేలాది ఎకరాలు కొని దానికి ప్రాజెక్ట్ కట్టుకున్నారు 93,000 కోట్లు. ఒకసారి లాస్ట్ ఇయర్ ఒక చుక్క బొట్టు లేకుండా కూడా 1,53,00,000 వడ్డు పండించిన కాళేశ్వరం నీటి బొట్టు వదలకుండా 1,53,00,000 టన్నులు పండింది తెలంగాణలో. ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉన్నాయి. ఓకే వాళ్ళకి ఏదో స్వార్థం గురించి తెలంగాణ అమాయక ప్రజల్ని యువతని ఓకే అదొక నిరంతర పోరాటం మేధావుల వల్ల అది ఒక వాళ్ళ ఇంటలెక్చువల్స్ కావచ్చు సకల తెలంగాణ ప్రజలు కావచ్చు కొట్టింటూ వాళ్ళ సొంత ప్రతిపత్తి గురించి కొట్లాడింటూ తెచ్చుకున్నాం. దాంట్లో నాకు తెలిసి కల్వకుంట్ల కుటుంబం ప్రమేయమే లేదు, అదొక రాజకీయ స్వార్థంతో. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కూడా కాళేశ్వరం అనేది పెద్ద మొన్న కూడా నేను డిబేట్లో కూడా చెప్పాను ఇది దీనికి ఒక సెక్షన్స్ మార్చి దీంట్లో ఎవరెవరో తప్పులు చేశారో అందరికీ బహిరంగంగా గురి పెట్టాలంటున్నాను. సౌదీలో పెట్టినట్టు ఇది ఒక్కదానికి సెక్షన్ మార్చాలా రాష్ట్రపతి దగ్గరకు కాళేశ్వరం మీకు స్పెషల్ యాక్ట్. ఒక్క ఇంజనీర్ 2,000 ఎట్లు దొరుకుతాయండి. ఆడోడు ఉన్నాడు ఒకడు హరిఓమో హరిరామ అంటాడు 2,000 కోట్లు అండి. ఆడు మామూలు ఇంజనీరు ఒక ఇంజనీర్ కు 2,000 కోట్లు అంటే కొడుకులు వందలాది మంది ఇంజనీర్లు ఎంత దోసుకున్నారు, కాంట్రాక్టర్లు ఎంత దోసుకున్నారు, ఎమ్మెల్యేలు ఎంత దోసుకున్నారు, ఈ మంత్రులు ఎంత దోసుకున్నారు. ఇంజనీరే 2,000 కోట్ల రూపాయలు తీసుకుంటే దాంట్లో భాగస్వాములైన మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధాన చీఫ్ సెక్రటరీ గాని అందరూ ఎంత నేను అందుకోసం స్పెషల్ గా అంటున్నా కాళేశ్వరం గురించి ప్రభుత్వము ఇప్పుడున్న కొందరు ఇంటలెక్చువల్స్ వీళ్ళందరూ సామాజికవేత్తలు కావచ్చు లేకపోతే సామాజిక వర్గాల గురించి పేదల గురించి కొట్లాడే వాళ్ళు కావచ్చు దీనికి ఒక రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి దయచేసి కాళేశ్వరం గురించి కొద్దిసేపు సుప్రీంకోర్టు జడ్జికి చెప్పి దీనికి స్పెషల్ గా సౌదీ శిక్షలు అమలు చేయమందాం ఈ కేసుకు. బహిరంగం గుర్తించిన కొడుకులని ఇంకా దేశంలో ఒక చరిత్ర ఉంటది ఇక మిగతా రాష్ట్రాలు కూడా సెట్ అయిపోతాయి 30 రాష్ట్రాలు. ఈ కాళేశ్వరం మాత్రం కొడుకులకు గురి పెట్టాలా. ఎవడ సొమ్మండి పేదోడికి ఒక ఇల్లు లేదు 75 ఏళ్ళు లేదు క్యూలు కడుతున్నారు రేషన్ షాప్ల కాడ క్యూ బస్ స్టాండ్ల కాడ క్యూ బాత్రూమ్ల కాడ క్యూ హాస్పిటల్ల కాడ క్యూ రైళ్ల క్యూ ఇంకా సామాన్య జనాలు కనీసం కొడుకులు లక్షల కోటి దోసుకుంటారు. ఫామ్ హౌస్ ఎట్లా కట్టి 100 కొద్ది ఎకరాలు ఎట్లా సైకిల్ లేనోడికి చార్టెడ్ ఫ్లైట్ ఎట్ వచ్చే ఇది అడగాల నిలదీసి అడగాల నిగ్గదీసి అడగాల ఈ సమాజాన్ని. ఎంతసేపు వాడు వీని విమర్శించుకోడు వీడిని వాడిని విమర్శించుకోడు. నేను రాగానే ఏదో చెర్ల పేరు జల 2 బెడ్రూమ్లు కట్టిస్తాడు రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఏమైంది 2 ఏళ్ళే 4 మడత పడిపోయింది. కానీ మీరు ప్రధానంగా కేసీఆర్ను విమర్శించినంత వాళ్ళ ఫ్యామిలీని విమర్శించినంత ఆ పార్టీని విమర్శించినంత ఎందుకో రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ వాళ్ళ విధానాలను వాళ్ళ లోపాలను లేదా వాళ్ళ తప్పులను ఎక్కడో అంత అగ్రెసివ్గా విమర్శించట్లేదు అనే ఒక చిన్న ఆరోపణ లేదా అభిప్రాయం ఉంది మీ పైన. దానిపైన ఏమంటారు మీరు? నేను సుమారు దీనికన్నా 100 రెట్లు ఇంకెక్కువ మాట్లాడిన కాంగ్రెస్ మీద. దేశాన్ని చీల్చిన పార్టీ, దేశ ద్రోహుల పార్టీ, దేశ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కిన పార్టీ, ఆవుల్ని చంపిన పార్టీ, ఋషుల్ని చంపిన పార్టీ, అడుగడుగున హిందువులను అవమానించిన పార్టీ, 17,000 మంది శాంతి సైనికులను చంపించిన రాజీవ్ గాంధీ, స్వాతంత్ర వీరులు సమర యోధులు లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేసి వచ్చిన స్వాతంత్రాన్ని తుంగలో దొక్కిన ఇందిరాగాంధీ, దేశ ద్రోహుల కుటుంబము మా దేశపోలు గారు. మా చెప్తున్నాం కదా ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి మా దేశపోడు కాదు మా మతపోడు కాదు. ఎందుకు కాదు బ్రాహ్మణుడే కదా. ఎవరు చెప్పారు? రాజీవ్ గాంధీ కొడుకే కదా. రాజీవ్ గాంధీ బ్రాహ్మణుడు ఎట్లయితాడు? ఇప్పుడు నేను మా నాన్న హిందూ నేను హిందూ మీ నాన్న హిందూ కదా నువ్వు హిందూ వాళ్ళ నాన్న హిందువా బావి ఇంకా కులంకి వచ్చినావు ఇంకా నువ్వు సబ్ క్యాస్ట్ కి వచ్చినావు ఫస్ట్ రిలీజియన్ చెప్పు కదా వాళ్ళని హిందువు కదా రాజీవ్ గాంధీ ఫస్ట్ అట్లా కాదు మురళీకృష్ణ. ఇప్పుడు ఇది తెలాలి ఇప్పుడు చాలా సార్లు చెప్తుంది మీలాంటి జర్నలిస్ట్ కన్నా తెలాలి ఇప్పటి నుంచి మన దేశపోడు కాదని. చెప్పండి ఏ విధంగా? ఇప్పుడు మీ నాన్న హిందూ మీ అమ్మ హిందూ మా నాన్న హిందూ మా అమ్మ హిందూ అవును మనం హిందువులు మన తిన కాదా. ఇంకా క్యాస్ట్ అనేది సెకండరీ. ఓకే ఇంకా నువ్వు బాబునోడు అంటున్నావు ముందు మతపోడే కాదు కళ్ళు కూలపడే ఎట్లా 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 మీరు ఎట్లా ధృవీకరిస్తారు? రాజీవ్ మనం వాళ్ళ తండ్రి మన మతం ఎందుకు అవుతుంది చెప్పు కదా. వాళ్ళ తాత పేరు చెప్పు. నెహ్రూ నేరు గిటివా వాళ్ళ తాత ఫిరోజ్ ఖాన్ ఫిరోజ్ జహాంగీర్ పార్సీ అనుకుందాం. కొందరు ముస్లిమ్స్ అంటారు పక్కన పెడతాం. పార్సీ అయితే కొంత కన్ఫర్మేషన్ ఉంది. పార్సీకి ఉంటున్నాడు పార్సీ అవుతాడా హిందూకు ఉంటున్నాడు హిందూ అవుతాడా ముస్లిం అంతే కదా. ఎవరైనా ముస్లిం అవుతాడు ముస్లిం అవుతాడు అంటే అందరం అనుకుంటున్నాం ప్రపంచంలో. అంటే వారసత్వంగా మనకు ఏదైనా సరే మనం వచ్చి తల్లిదండ్రులు ఏదైతున్నారో తల్లిదండ్రులు ఏ ధర్మాన్ని ఏ నియమాలని పాటిస్తున్నారో అది రిలీజన్ వస్తుంది మనిషికి. ఏ దేశంలో కూడదు ఆ దేశం సిటిజన్షిప్ వస్తుంది అంతేనా కాదా. వాళ్ళ నాన్న ఇతర మతస్థుడు వాళ్ళ అమ్మ ఇతర దేశస్తురాలు ఆయన మా దేశస్తుడు ఎట్లా అవుతాడు? సరే ఈ దేశంలో పుట్టి పెరిగిండు. అరే చాలా మంది పుట్టిరు 6 కోట్ల మంది ఆక్రమణదారులు కూడా పుట్టిరు. ఇక్కడ పాత బస్తు అయితే 2 మంది రోహింగా ముస్లిమ్స్ పుట్టగానే అయిపోయినా ఇప్పుడు దొరుకుతున్నారు. పంజాబ్లో 80,000 మంది దొరికిరు మన దొరకబడితే. ఓకే భారతీయుడు వరకల తండ్రి
అది ఒప్పుకుంటాం. భారతీయుడు మాత్రమే, హిందువు కాదు. మళ్ళీ హిందూ ఏమంటే ఇప్పుడు ముస్లిమా హిందువా అంటే నోరు కడితే మతాలు మారుతాయి ఎట్లన్నా. అంటే నేను అనేది ఇప్పటి వరకు ఒకటి చెప్పండి, గాంధీలు ఎట్లయితారు చెప్పండి. ఇలా ఇందిరాగాంధీ తండ్రి నెహ్రూ గాంధీ వారసులుగా వాళ్ళు చెప్పుకుంటారు. ఎట్లా గాంధీ ఎవరు గుజరాత్, ఆయన వైశ్యుడు, వీళ్ళేమో నెహ్రూ బ్రాహ్మణ కులం అంటారు. అది అంతకుముందు ముస్లిం కానీ తర్వాత నెహ్రూ ఏదో అంటారు కన్వర్షన్. కాశ్మీరీ బ్రాహ్మణ అనుకుందాం, ఈయనేమో గుజరాత్. వీళ్ళకి ఏం సంబంధం? అసలు రాష్ట్రం కాదు, కులం కాదు, మతం కాదు. ఇంత మోసమా 75 ఏళ్ళ నుంచి భారతదేశాన్ని, హిందువులని. కాబట్టి కాంగ్రెస్ అనేది ఈ దేశానికి హిందువులకు పట్టిన అరిష్టం, అష్ట దరిద్రం. ఇది భారతీయులు ఇప్పుడిప్పుడే గమనిస్తున్నారు. ఈరోజు హిందువులను అడుగడుగున అవమానించిన జాతి ఇది. ఒక్క దుర్మార్గుడి గురించి దేశాన్ని విడగొట్టింది. దేశం ఎందుకు విడగొట్టారు చెప్పండి? నెహ్రూ తన ప్రధాని పదవి గురించి దేశాన్ని పోతే కోట్లాది మంది హిందువులు, 2,50,000 మంది అత్యాచారాలు చేశారు ఒకటే రోజు. కోట్లాది మంది హిందువులను చంపేశారు ఓన్లీ ఒక్కడి గురించి. అంబేద్కర్ గారు ఏమన్నారు? ఒకవేళ దేశ విభజన జరిగితే చివరి హిందూ భారతదేశం వచ్చే వరకు, చివరి ముస్లిం పాకిస్తాన్ వెళ్ళే వరకు దేశ విభజన పూర్తిగా అన్నట్లే అన్నాడు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా, రాజ్యాంగానికి కట్టుబడి, సామాజిక న్యాయానికి కట్టుబడి, అన్నిటికీ మించి సెక్యులర్ దేశంగా, ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లడానికి పునాదే మేము అని చెప్తుంది కదా. రైట్. మరి దేశాన్ని ఎందుకు విభజించారు? పాకిస్తాన్ని ఏ ప్రతిపాదికన విభజించారు? ఇప్పుడు తెలంగాణ అంటే ఆంధ్ర నుంచి వెనుకబాటుతనంతో విభజించడం, అంతేనా కాదా? దేశాన్ని ఎందుకు విభజించడం? మత ప్రతిపాదకను విభజించడం. ఎందుకంటే హిందూ ముస్లిమ్స్ కలిసి ఉంటట్లేము, గొడవలు అవుతున్నాయని అప్పుడున్న అనుకుందాం. అప్పుడున్న సినారే, అప్పుడు హిస్టారికల్ బయోగ్రఫీ. అవును, వాస్తవంగా కూడా వాళ్ళు అదే చెప్పారు. అంటే మత ప్రతిపాదకన మరి హిందూ దేశం ఎందుకు వేయలేదు? అది ఎట్లన్నా ముస్లిం దేశం. మళ్ళీ గాంధీ కూడా మాకు జాతిపిత ఎందుకు అవుతాడు? మాకు చోళులు ఉన్నారు, పాండ్యన్లు ఉన్నారు, మౌర్యులు ఉన్నారు, గుప్తులు ఉన్నారు, మెజారిటీ ముస్లింలు పాకిస్తాన్ కు తరలి వెళ్ళినా కూడా ఇక్కడ ఇంకా చాలా మంది ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు చాలా మంది దేశంలో ఉన్నారు. కాబట్టి పాకిస్తాన్ ఏ ప్రతిపాదకన విడిపోయింది చెప్పండి రా ఒక్కడన్నా ఈ దేశంలో? ఏ ప్రతిపాదకన విడిపోయింది పాకిస్తాన్? మత ప్రాతిపదికన ఎందుకు? ఇంకా అది పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ, ఇది హిందూ దేశం ఎందుకు కాలేదు? సెక్యులర్ కంట్రీ ఉండాలనుకుంటే విభజన ఎందుకు? అందరం కలిసి ఉంటుండే కదా. నీకు విడగొట్టాలన్నప్పుడు ఇంక కథం. అంటే ఇక్కడ ఉన్న మిగిలిన ముస్లింస్ కూడా అక్కడికి తరలించాల్సిందే అనేదా దేశం విభజన ఏదంటున్నాం మేము? అట్లా అంటున్నప్పుడు అదే అంబేద్కర్ గారు సుక్తే ఫైనల్. అంబేద్కర్ చెప్పిందే వేదం. అంబేద్కర్ గారు ఈ ప్రపంచ మేధావి, ఇండియన్ మేధావి కాదాయన. ఆయన ఎన్ని చెప్పినా నిజమవుతున్నాయి. ఇప్పుడు నేనేమంటున్నాను మురళీకృష్ణ, ఎప్పుడైతే మత ప్రతిపాదన వచ్చినప్పుడు హిందూ దేశం చేయండి, హిందూ పర్సనల్లో పెట్టు, హిందూ చట్టాలు పెట్టు. మళ్ళా నువ్వు దేశాన్ని ఇచ్చేస్తావు, మళ్ళీ ఇక్కడ ముస్లిం పర్సనల్ బోర్డు పెడతావు, వక్ఫ్ బోర్డు పెడతావు, అడుగడుగున హిందువులను అవమానిస్తావు. ఈ దేశంలో మెజార్టీ ప్రజలను దిశ కాంగ్రెస్. ఇది నేను అడిగేది. ఒకవేళ 1975లో మళ్ళీ ఎక్కడుంది? 1975 వరకు సెక్యులరే లేదు, రాజ్యాంగంలో లేదు, సొప్పించిండ్రు అమినేట్ పార్టీ ద్వారా. ఇందిరాగాంధీ గారు స్వార్థ ప్రయోజనాల గురించి, స్వార్థం. అహ్మదాబాద్ కోర్టు సస్పెండ్ చేస్తే ఆమె ఎమర్జెన్సీ పెట్టింది. వాళ్ళ ఇంట్లో చచ్చిర్రా స్వాతంత్రం గురించి. భగత్ సింగ్ ఉరితాడు ముద్దాడిండు. ఎందరో కోట్లాది మంది వీరులు త్యాగాలు చేసిండు దేశం గురించి. నేను విడిపోతే దిగిపోను. ఫస్ట్ అహ్మదాబాద్ కోర్టు, అలహాబాద్ కోర్టు నీకు ఇచ్చిన జడ్జిమెంట్, నువ్వు మిస్టేక్స్ చేసినావు, రిజైన్ చేయ కదా, వెళ్ళిపో. నీ ఒక్క దాని గురించి, మీ ఒక్క కుటుంబం గురించి భారతదేశాన్ని 2 సంవత్సరాలు లక్షలాది మంది చెరసాల చరిత్ర చదువు, జయప్రకాష్ నారాయణ కావచ్చు, ఇప్పుడున్న నాయకులు కావచ్చు. కానీ మీరు ఈ విధంగా చెప్తున్నారు, రాజ్యాంగము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకొని ఆయన రచించిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని, లేదా పేద ప్రజలకు మేలు చేయాలనేసి మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈ దేశంలో ఒక బలమైన చర్చ జరుగుతూ ఉంది. రాజ్యాంగాన్ని ఖూనీ చేసేది, రాజ్యాంగాన్ని నాశనం చేసేది, లేదా రాజ్యాంగం ఈ దేశంలో ఉండకూడదు అని బలమైన ప్రయత్నాలు చేస్తూ, అనేక చట్టాలని సవరణ చేస్తూ ఈ దేశంలోని బలహీన వర్గాలకు హక్కులను కాలరాస్తున్నది ప్రధానంగా బీజేపీ అని. ఒకటి చెప్పండి, ఒకటనే చెప్పండి, మీరు చెప్పండి ఒకటన్నా. మేమేం చేసినాం? ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫండమెంటల్స్ విరుద్ధంగా ఏది ఒక్కటి చెప్పండి, ఒకటి చెప్పండి. భారతరత్న మేము వచ్చినాం, వాళ్ళు బతుకుండగా భారతరత్న తెప్పించుకోరా? నెహ్రూ, ఇందిరా, అది ఇంకా కర్మ. ఈ దేశం ప్రపంచమే నవ్వుతుంది. నెహ్రూ గారు బతుకుండగా ఆయన దాన్ని తెప్పించుకున్నారు భారతరత్న. ఇందిరాగాంధీ బతుకుండగానే ఆమెకు భారతరత్న తెప్పించుకున్నారు. మేము రాగానే మాది ఏదైతే సపోర్టింగ్ గవర్నమెంట్ ఉందో ఫస్ట్ భారతదేశంలో గుర్తింపు తెచ్చింది మేమే.
అంబేద్కర్ గారికి 1990లో మాకు ఏది సపోర్టింగ్ బీపీసీ గవర్నమెంట్ ఉందో మేము పట్టుబట్టి భారతరత్న ఇప్పించినాం. పట్టుబట్టి భారత పార్లమెంట్లో అంబేద్కర్ గారు నిజమైన ఆశయాల మీద నడుస్తున్నది. మేము చెప్పినాం, అంబేద్కర్ గారు చెప్పింది ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కు దేశం అంటే సెకండ్ ప్రయారిటీ, ఫస్ట్ మతమే ప్రయారిటీ అంటే అంబేద్కర్ గారు చెప్పింది నిజమవుతున్నది. కానీ ఈ దేశంలో మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లేదా నార్త్ రాష్ట్రాలలో ఇప్పటికీ కూడా దళితుల మీద దాడులు, అఘాయిత్యాలు, అరాచకాలు ఇవన్నీ జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తనట్టు, చూసి చూడనట్టు అక్కడి ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు చూడట్లేదా? ఒకవేళ మీ పూర్వీకులు ఎవరన్నా ఉంటే ఒక నిజ నిర్ధారణ కమిటీ వెళ్ళండి. 65 ఏళ్ళ కాంగ్రెస్ పాలన అక్కడగా తెలంగాణ కూడా వెళ్ళండి. తెలంగాణలో కూడా మండలం పల్లె కూడా తిరగండి. ఈ కాంగ్రెస్ పరిపాలన దొరలు, కాంగ్రెస్ మంత్రులు ఉన్నప్పుడు పరిపాలించినప్పుడు ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లుండే కులపిచ్చి, దౌర్జన్యాలు, దాష్టికాలు. ఈ రోజు విశాల భారతంలో ఆ సంఘటన నిబద్ధంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అక్కడక్కడ ఇట్లాంటి విధవ పనిచేసే విధవాలు ఉన్నారు కాబట్టి. నిన్నగాక మొన్న ఒక బీజేపీకి సంబంధించిన నేత నడి రోడ్డు పైన అదే 146 కోట్ల ఒక అమ్మాయిని, మళ్ళీ నీకు అదే చెప్తా, 146 కోట్ల మంది ఉన్న భారతదేశంలో రోజుకు 82,000 మంది పుడుతున్నారు రోజుకు. ఇట్లాంటి చోట నువ్వు నైతిక నియమాలు, నైతిక విలువలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు, కమ్యూనిస్టులు కాదు, నైతికంగా దిగజారిపోయినోడు రాజకీయ ముసుగేసుకుంటాడు. కాబట్టి దేశాన్ని ఈరోజు ఒక విలువల వైపు, ఒక అభివృద్ధి వైపు, ప్రపంచంలోనే భారత్ అంటే ఒక 4వ ప్రబల శక్తిగా సైన్యాన్ని దృఢంగా చేసి, సైనిక శక్తిని పకడ్బందీగా తయారు చేసి ఈ దేశంలో తీవ్రవాదాన్ని వీలంత మట్టుకు ఒక్కటి కూడా ఎప్పుడు కూడా మొత్తం కంట్రోల్ కాదు, అయిపోయింది. ఇది ఏది 40 లక్షల పాపులేషన్ కాదు, 145 కోట్ల పాపులేషన్, 140 కోట్లు. కాబట్టి ఎక్కడన్నా దళితుల మీద ఒకటండి సంఘటనలు, దానికంటే హిందువుల మీద దాడి పెరుగుతున్నది, హిందువుల మీద దాడి పెరుగుతున్నది. కాశ్మీరులో మొన్న పహల్గామ్లో చంపినప్పుడు దళితులను చూడలేదు, బీసీ అని చూడలేదు, ఓసీ అని చూడలేదు. ఇతర మతస్థుల దృష్టిలో మేము హిందువులము, ఇప్పుడు మా ఎవరైతే మోహన్ భగవత్ గారు అన్నారో ఒకటే మాట అన్నారు, ఒకటే బావి, ఒకటే శ్మశానం, ఒకటే గుడి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మాకు ఒకవేళ అక్కడక్కడ అభివృద్ధి లేనితనం, దానివల్ల ఒక రకమైన సిస్టమ్స్ని సెట్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే ఒక సనాతన భారతం, ఒక రకమైన ఎందరో రాజులు, తర్వాత మొఘలాయులు రావటం, ఇదంతా కల్చర్ అంతా పాడైపోయింది. ఒక మాట చెప్పండి రాకేష్ గారు, మీరు కులం పేరు మీద కానీ, మతం పేరు మీద కానీ, మరే పేరు మీద కానీ దాడులు జరిగినప్పుడు, దౌర్జన్యాలు జరిగినప్పుడు, మరీ ముఖ్యంగా మీరు పదే సామాన్యుల వైపు నిలబడి మాట్లాడుతున్నారు. మీరు బీజేపీ పార్టీలో ఉండవచ్చు, మీరు ఈరోజు ఎమ్మెల్యే కావచ్చు, కానీ మీరు పదే చాలా ఇంటర్వ్యూస్లలో, చాలా సభలలో ఒక సామాన్యుడి గొంతుకగా మీరు సామాన్యుడి హక్కుల కోసం లేదా సామాన్యుడికి రావాల్సినటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరగడం లేదని ఒక ఆవేదనతో మాట్లాడుతున్నారు. అది చాలామందికి నచ్చుతుంది. కానీ అదే బీజేపీ పార్టీ పాలిత రాష్ట్రాలలో ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు చర్యలు తీసుకోవట్లేదు కదా. ఆ తీసుకున్నప్పుడు ఎలా నమ్మేది మిమ్మల్ని? నేను అదే అంటున్నాను, 21 రాష్ట్రాల అధికారం ఉన్నాం, మాక్సిమం అదే చెప్తున్నాను. మళ్ళీ మీకు అదే నిజ నిర్ధారణ కమిటీ అయింది. 65 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన దళిత వాళ్ళు చేసిండ్రు, వాళ్ళు 100% చేస్తే అది 1% తీసుకొచ్చారు. తీవ్రమైన చర్యలు, అవసరమైతే బుల్లెట్లు తీస్తున్నాం యూపీలో, అవి కూడా చూడండి మీరు న్యూస్. యోగి గారి పరిపాలన చూడండి. కానీ నేను ఏమంటున్నామంటే ప్రతి ఎక్కడో ఒక చోట ఈ సంఘటనని ఖండించదగ్గాల్సిందే. మేము బీజేపీ ఎట్టి పరిస్థితులు కూడా మాకు ఒకటి హిందువుల, మాకైతే కులం అనేది ఒక సబ్ క్యాస్ట్ డిఫరెంట్, మేము ఒకే రోజు దాన్ని నిర్మించలేము. అందుగురించే మా ఆర్ఎస్ఎస్ భావజాలం కావచ్చు, భారతీయ జనతా లక్ష్యం కావచ్చు, ఒకే దేశం, ఒకే జాతి, ఒకటే మడగడని ప్రతంలో పోతున్నాం. కాబట్టి ఈ కుల వ్యవస్థనే మాకు పెద్ద దరిద్రమై కూర్చున్నది ఈరోజు. అందుకు ప్రతి మీటింగ్లో చెప్తున్నాను, నా యాజ వ్యక్తిగతంగా కులాలు ఉన్నా కానీ మీ గడప లోపల ఉంచుకోండి. కానీ మీరు ఇక్కడ మీరు పర్సనల్గా అభివృద్ధి, సంక్షేమం, వ్యక్తిగత అభివృద్ధి, సమాజ అభివృద్ధి కాంక్షిస్తూ మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ ఇదే బీజేపీ పార్టీ కానీ, బీజేపీ నేతలు కానీ చాలామంది హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ, హిందువులంతా ఒక దగ్గర పోలరైజేషన్ చేస్తూ పర్మనెంట్గా అధికారంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే
వాస్తవంగా అదే హిందువులలో ఉన్నటువంటి చాలామంది పేదల గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి, విద్య గురించి, వైద్యం గురించి ఎక్కడ బలంగా కృషి చేస్తున్నట్టు ఎక్కడ కనిపిస్తుంది? రైట్, ఇది నీకు మంచిగా చెప్పాలా, బాగా మంచిగా, ఎందుకంటే దీని ద్వారా మంచి సందేశం పోవాలా. ఇప్పుడు ఫస్ట్ ఒకటి మీకు తెలుసుకోవాల్సిందే, ప్రపంచంలో రికార్డు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు 25 కోట్ల మంది పేదవారిని బిలో పావర్టీ తీసుకెళ్ళి ప్రపంచ రికార్డు. ఇంకా 80 కోట్ల మంది రేషన్ కార్డ్స్ తో బియ్యం తీసుకుంటున్నారండి. 83 కోట్లు. ఇప్పుడు అది ఎందుకంటే 83 కోట్లు పేదవాళ్ళు కాదు, సిస్టమేటిక్. ఇప్పుడు తెలంగాణ ఉంది, మీకు ఉదాహరణ చెప్తున్నాను. 1,10,00,000 మంది కుటుంబాలు ఉంటే 1,00,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రభుత్వాల తప్పిదం అది. ఇప్పుడు ఎవడో చేసిన పాపం మేము కడగాలంటే కుదరదు కదా, మొత్తం కడుగుతూ వస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఉదాహరణ చెప్తున్నా మీకు. తెలంగాణలో 1,12,00,000 మంది కుటుంబాలు ఉన్నాయి. 1,20,00,000 కార్డ్స్ ఇచ్చేసి ఇంక 20 లక్షలు ఇస్తామంటున్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. మరీ ముఖ్యంగా ఇంకా హిందువులు అన్నారు చూడు, బరాబర్ మేము హిందువుల వైపు ఉంటాం, అందరి వైపు ఉంటాం, హిందువుల వైపు ప్రత్యేకంగా ఉంటాం. 22 పార్టీలు దేశంలో హిందువులను పట్టించుకోవట్లేదు. అదే నేను అడుగుతున్నాను, హిందువుల వైపు ఉండడం అంటే ఏంటి వాళ్ళ అర్థం? హిందువుల వైపు ఉండడం అంటే హిందువుల మీద జరిగే దాడులు. కశ్మీర్ పండితులని తమ సొంత దేశం నుంచి అనాథలుగా చేసి, లక్షలాది మందిని చంపి, ఆడబిడ్డలను అత్యాచారాలు చేసి, అవసరమైతే రంపాల మీద కోసి అవయవాలని తరిమిన కశ్మీర్ లాంటి ఘటనలు హిందువుల మాట్లాడేవారు లేరు. వెస్ట్ బెంగాల్లో చిన్న చిన్న పిల్లని 14 ఏళ్ళ బిడ్డని 20 మంది తల్లిదండ్రులు కూడా మానభంగాలు చేసి అవి మాట్లాడేవారు లేరు. ఓల్డ్ సిటీ ఎక్కడనో కాదు, అదాలటి అఫీషియల్ రికార్డు పోయి డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. 1990 డిసెంబర్లో 155 మందిని ఓల్డ్ సిటీల హిందువులని, అందులో 2 ఏళ్ల పాప, 6 నెలల కడుపులో కూడా కత్తులు కూర్చారు కొడుకులు. ఇది చరిత్ర. ఎవరు ఉంటారు? మాకు ఉన్నదే ఒక్క దేశం, మా వల్ల మేము కాపాడుకోవద్దా? అంటే 20%, 15% ఉన్న వాళ్ళకు 22 పార్టీ ఉంటే మేము 85% ఒక పార్టీ ఉండద్దా? అంటే మన ఇప్పుడు 65 ఏళ్ళు ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రాముని డేరాలలో ఉంచింది. రాముని డేరాలలో ఉంచుతారా? 85% ఉన్నాం మేము హిందువులము. సుప్రీంకోర్టు న్యాయస్థానము ఒక న్యాయమైన ధర్మమైన తీర్పు ఇచ్చి ఇక్కడ మెజార్టీ ప్రజల ఒక నమ్మకాలు కావచ్చు, అస్తిత్వం కావచ్చు. ఎవడు బాబరగండి, ఆడు ఎక్కడోడు, ఎక్కడ పుట్టిండు, ఎవడు వాడు అసలు? అది ఒక నిమిషం వినండి. నేనేమంటున్నానంటే ఒక రామ జన్మభూమి 500-1200 సంవత్సరాలు నడిచామండి. ప్రపంచంలో మెజార్టీ ప్రజలు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా తమ దేవుడి గురించి ఇంత వార్తించలేదు. 1512 నుంచి ఇప్పటివరకు అయితే ఒక్కసారి ఒక గుడి కట్టాం, ఓకే, అది సుప్రీం కోర్టు. ఎందుకు మరి 22 మందికి ఎందుకు రాలేదండి? కనీసం వచ్చి ఒక్కడు కూడా ఒక దర్శనం ఎందుకు చేసుకోలేదండి? హిందువులు అంటే అంత ద్వేషమా? అజ్మీర్ దర్గాల మీద దుప్పట్లు కప్పేటోళ్ళు 85%. కుంభమేళ ముక్తి ఏం పాపాలు పోతాయండి వీళ్ళకు? మా నమ్మకాలండి అవి. ఇప్పుడు ఒక మతానికి నమ్మకం ఉంటుంది, ముస్లింలకు ఒక నమ్మకం ఉంటుంది, క్రిస్టియన్స్కి నమ్మకం ఉంటుంది. మా దేశం ఒక దేశము, హిందూ మతము, సనాతన ధర్మము. మరి లేవు నదులు, ఫాతిమా నది, మరియమ్మ నది లేవు ఈ దేశంలో. ఎందుకు లేవు? పెడుతున్నారు కదా. ఇప్పుడు నిన్న మొన్న కర్ణాటకలో పెట్టారు కదా 132 కోట్లేమో ఉర్దూ ప్రమోషన్స్కు, కన్నడకేమో 32 కోట్లు. ఇది కాంగ్రెస్ ద్వంద్వ నీతి. చెప్పు కదా, దేశంలో బ్రహ్మపుత్ర నది ఉన్నది, కృష్ణ నది ఉన్నది, గోదావరి నది ఉన్నది, పెన్నా ఉన్నది, గంగా ఉంది. లేవెందుకు? అబ్రాహ్మ నది ఎందుకు లేదు? మహమ్మద్ నది ఎందుకు లేదు? చెప్పండి. అరువచ్చిన జాతులు ఈ దేశం అందరిది ఒకటే, అందరం హిందువులమే. ఓకే, కాలక్రమేణా అక్రమణకు గురైనం, దౌర్జన్యాలకు గురైనం. మా సోదరులు, మా పూర్వీకులు అప్పుడున్న పరిస్థితులలో బలవంతంగా మతం మారారు. కానీ మారిన రక్తం అయితే ఒకటే. మీరు రక్తం ఒకటే అని మీరు అంటున్నారు. సరే, మతం పైన దాడులు జరిగినప్పుడు, గుళ్ళ పైన దాడులు జరిగినప్పుడు, హిందువుల పైన, హిందూ పేరు మీద దాడులు జరిగినప్పుడు మీరు తీవ్రంగా వ్యతిరేకించవచ్చు, మీ పార్టీగా మీరు వ్యతిరేకించవచ్చు, పోరాటం చేయొచ్చు. ప్రభుత్వంలో ఉంది కాబట్టి చర్యలు కూడా తీసుకోవచ్చు. ఆ హక్కు మీకున్నది, అధికారం మీకున్నది. కానీ ఈ దేశంలో అత్యధిక మెజారిటీ కలిగిన హిందువులకు నేటికి కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం సరైన రీతిలో లేదు. ఇంకా కటిక దరిద్రం వెంటాడుతూ ఉన్నది. దానిపైన దృష్టి పెట్టకుండా కేవలం మతం, దేవుడు అనే దానిపైనే మీరు మీ యొక్క విధానాలు అవలంబిస్తే ఈ దేశంలో ఈ దరిద్రం, పేదరికం, ఈ నిరక్షరాస్యత, ఈ విద్యా వైద్యం ఎప్పుడు అందాలి? రైట్, మీరు దృష్టి పెట్టాల్సింది దానిపైన కదా. 65 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన, 11 ఏళ్ళ బీజేపీ పరిపాలన. ఈరోజు అభివృద్ధి 65 ఏళ్ళు ఏం చేసినాం పేదలకు? ఈ 11 సంవత్సరాలు అందించినాం. సుమారు 5 కోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు పేదలకు
5 కోట్లు ఈ 11 సంవత్సరాలు, 13 కోట్ల శౌచాలయాలు, 52 కోట్ల జన్ధన్ ఖాతాలు, 20 లక్షల కోట్ల ముద్రా లోన్స్. రెండోది ఒక ఈ ఎయిమ్స్ కానీ, ఎడ్యుకేషన్స్ కానీ, లేకపోతే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కానీ, ఎవ్రీథింగ్, ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కానీ మొత్తం పేదవాడికే ఫ్రేమ్ చేశాం మేము. భారతదేశంలో 65 సంవత్సరాల అభివృద్ధి ఒకవైపు, 11 సంవత్సరాల అభివృద్ధి ఒకవైపు. మీరు ఈ సోషల్ మీడియానో లేకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు మిగతా ప్రతిపక్ష పార్టీలు అర్పించ కాదు. ఈరోజు నిజంగా పేదలకు ప్రధానమంత్రి కిసాన్ యోజన కావచ్చు, నిజమైన రైతులకు ఇస్తున్నాం. రైతులకు కావాల్సింది గుట్టలు పుట్టలు ఉన్నోడికి ఇస్తలేము మేము. పంట పండించడానికి యూరియా ఇస్తున్నాం, గిట్టుబాటు ధరలు ఇస్తున్నాం, ఎఫ్సిఐ ద్వారా లక్షలాది టన్నుల ఆహార ధాన్యాలు సేకరిస్తున్నాం. ఈరోజు దేశంలో మళ్ళీ ఇదొక వైపు, పేదరికం ఒకవైపు, పేదలకు ఒకవైపు. రెండోది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చూడండి, అంగన్వాడీ మాదే, గ్రామ పంచాయతీ మాదే, శ్మశాన వైకుంఠధామం మాదే, స్ట్రీట్ లైట్స్ మాయే, ప్రకృతి వనాలు. పర్సెంటేజ్ ఎంత? పర్సెంటేజ్ గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత స్కీమ్స్, వాజ్పేయి గారు పెట్టినప్పుడు గ్రామీణ సడక్ యోజన, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోయినాయని అప్పులు చేసి. మీరు వెళ్ళండి, ఏ గ్రామం కన్నా వెళ్ళండి, ఒకవేళ గ్రామ పంచాయతీ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ నిధులు, మీరు ఎవరినైనా అడగండి, గ్రామాలకు వెళ్ళండి, ఎన్ఆర్జీఎస్ నిధులు ఎవరిస్తారు? కేంద్ర ప్రభుత్వం. జాతీయ ఉపాధి పథకం కేంద్ర ప్రభుత్వం. పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కేంద్ర ప్రభుత్వం. వైకుంఠధామాలు కేంద్ర ప్రభుత్వం. చివరికి స్ట్రీట్ లైట్లు కేంద్ర ప్రభుత్వం. ఈరోజు తెలంగాణలో ఏదైనా ప్రభుత్వంలో ఏదైనా అభివృద్ధి జరుగుతుంది, గ్రామీణ ప్రాంతాల్లో సాలరీస్ అన్న దొరుకుతున్నాయి అంటే కేంద్ర ప్రభుత్వం వల్ల. ఒకవైపు ఇది మధ్యతరగతి. ఈరోజు మధ్యతరగతి ఒక రకమైన అంటే ఒక ఆధునిక భారత్కి వెళ్ళింది, వికసిత భారత్. ఈరోజు హైవేస్ కావచ్చు, వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 74 ఎయిర్పోర్ట్. అంటే అవాయి చెప్పులు ఉన్న వాళ్ళని కూడా అవాయి జాయిలు ఎక్కిస్తుంది. ఒక తరం ఊరుకునే పోయింది ఎటువంటి సౌకర్యాలు లేకుండా. ఒక ప్రపంచం పరుగులెడుతుంది, ప్రపంచంతో పాటు మనం పరిగెత్తాలి. కాదు గబ్బు పట్టిన టాయిలెట్లల్లా, ట్రైన్లల్లా ఎన్నొద్దులు ప్రయాణం చేస్తారు. బస్ స్టాండ్ చూడండి ఎట్లా చేస్తున్నారు, రైల్వే స్టేషన్లు చూడండి, నిన్న కరీంనగర్ కావచ్చు, బేగంపేట కావచ్చు. ఆధునిక భారత్, వికసిత భారత్, సురక్షిత భారత్. బాంబులు లేని, భయం లేని భారతదేశాన్ని తయారు చేసాం. ఇనుప కంచెలతో కడుతున్నాం, S-400లతో డోమ్లు నిర్మిస్తున్నాం. చంద్రమండలం మీద అడుగుపెట్టినాం, చంద్రమండలం మీద. ఈరోజు ప్రపంచ దేశాలు బ్రహ్మోస్ కావచ్చు, అంటే ఒక్క దాంట్లో కాదు, సైనిక పరం కావచ్చు, విదేశీ నీతులు కావచ్చు, ప్రపంచంలో భారతీయతకు, భారతీయుడికి ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్నాయి భారతీయుడిని. మీరు ఒక్కవైపు చూడండి, ఈ కుళ్ళు రాజకీయాలు, ఈ కుతంత్ర రాజకీయాలు, అడుగడుగున హిందువులను అవమానించే పాటల వైపు వెళ్ళకండి. మాకు ఒకటే చెప్తాం, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా సాత్. మీనింగ్ అందరితో పాటు మేము, అందరిని, మాకెవ్వరు వేరు కాదు. ఏ పార్టీకి వత్తాసు పలకడం, మద్దతు పలకడం, ఆ పార్టీ నుంచి మిమ్మల్ని ప్రశ్నించడం కాదు మా ఉద్దేశం. అల్టిమేట్ గా ప్రజల వైపు, ప్రజలకు ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా, వీళ్ళ జీవితాలలో ఎటువంటి మార్పుకు వాళ్ళు నాంది పలుకుతున్నారు. అదే 5 కోట్ల ఇల్లు ప్రధానమంత్రి అదే చెప్తాం కదా, పేదలకే కట్టించినాము. కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ప్రచారాలకు పోలేదు. 5 కోట్ల ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. సార్ చెప్పండి ఒకటి, మీ బీజేపీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పారు, ఓకే. రీసెంట్ గా ఖగార్ అనే ఒక పేరు మీద నక్సలైట్ల మీద ఒక ఏకదాటిగా దాడి చేస్తున్నారు, అనేక మంది చనిపోతున్నారు. కనీసం లొంగిపోతామన్నా కూడా వాళ్ళకు వెసులుబాటు కల్పించకుండా ఏకపక్షంగా కాల్పులు జరుపుతున్నారు, పట్టుకొని చంపుతున్నారు అనేది పౌర హక్కుల నేతలు, ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఆపరేషన్ ఖగార్ అనేది ఒకసారి ఆలోచించాల్సింది నక్సలిజం. నక్సలిజం గురించి కూడా తెలుసుకోవాలి. సుమారు 60 ఏళ్ల కింద వచ్చిన నక్సలిజం, 60 ఏళ్ల కింద ఉన్న భారత్ వేరు. అప్పుడున్న గ్రామీణ ప్రాంతాలలో ఎటువంటి అభివృద్ధి లేకుండా రకరకాల దౌర్జన్యాలతోని పీడిత ప్రజలు, తాడిత ప్రజలు అనుభవించే టైంలో వచ్చింది. మేము కూడా ఆ ప్రాంతాలనే పుట్టాం, ఎదురు కాల్పులు, ఇనుప పుట్ల చప్పుల ప్రాంతాలనే పుట్టాం. ఓకే, వాళ్ళు వచ్చినప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఉట్నూరు బిడ్డ కలెక్టర్ అవుతున్నాడు, ఇందరవేలి బిడ్డ ఎస్పీ అవుతున్నాడు. అప్పుడు అడవిలల్లా కనీస అవసరాలు నోచుకొని జాతులు ఈరోజు సమాజంలో ఉన్నతమైన పదవులల్లా కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇండస్ట్రియల్స్ కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు. ఒక రకమైన మార్పు వచ్చింది ఒకటి. రెండోది, ఇంకా ఏ సమాజం గురించి మీరు వెళ్ళారు, ఏ పరిస్థితుల ప్రభావం వెళ్ళారు, ఏ పేద ప్రజలకు వెళ్ళారు. అప్పుడున్న పరిస్థితుల్లో విద్య లేదు, వైద్యం లేదు, సరైన ఉపాధి లేదు, రవాణా సౌకర్యాలు లేవని వెళ్ళినారు. ఇప్పుడు అన్నీ అయినాయి.
ఇప్పుడు బస్తర్ లాంటి ప్రాంతాల్లో ఉన్నాయి కూడా కూల్చివేయటం. ఏ పేదవాడికి ఆధునిక ప్రపంచం తీసుకురావడం, వాడి బడులు వేల్చేస్తారు, వాడి కమ్యూనికేషన్ టవర్స్ వేల్చేస్తారు, వాడి రోడ్లు వేల్చేస్తారు, వాడి వైద్యశాలలు వేల్చేస్తారు. ఇంకా మీరు ఏ దేని గురించి వెళ్ళారు? మీరు వెళ్ళిన దేనికి పేరుస్తున్నారేంటి? ఏ పేదవాడికైతే విద్య రావాలని కొట్టాడు రోజు ఆ పేదవాడి స్కూల్లే వేల్చేసినాక నువ్వు ఎవరి గురించి పోరాడుతున్నావు? ఓకే, మీరు అన్నదాంట్లో అణిచివేతంలో ఒకటి వచ్చింది ఈ ఉద్యమం. కానీ నేనేమంటున్నానంటే అణిచివేత చాలా చోట్ల ఒక రకమైన డెమోక్రసీ ప్రాసెస్లో ఇంకా అది అవుట్డేటెడ్. మేము నిజంగా కూడా నేను చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నక్సలిజం నాకు అదొక రకంగా నాకు భావజాలం నచ్చే విధానం, ఆచరణ ఒకటే నాకు నచ్చదు, క్లియర్గా చెప్తున్నాను. ఓకే, ఆచరణ అప్పుడు ఆ సంవత్సరం 40 ఏళ్ళ కింద నేను లేను, అప్పుడున్న దౌర్జన్యాలకు అప్పుడున్న కత్తికి కత్తి బుల్లెట్కి బుల్లెట్ కరెక్టే కావచ్చు, కానీ ఇప్పుడు కరెక్ట్ అవసరం లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే వీళ్ళని ఈ సమాజంలోకి రండి అంటున్నాము. మేము కూడా నేనైతే బహిరంగంగా అంటున్నా, మనం అలా కలెక్టర్లను తయారు చేద్దాము, మనం ఎస్పీలను తయారు చేద్దాము. మీ తెలివి అడవిల పాలు ఎందుకు అవుతున్నది? అనవసరంగా అడవులలో ఆసులు ఎందుకు పడుతున్నారు? ఈ అసలైన దొంగలంతా తిట్టచ్చిండ్రు. అప్పుడు దొంగలు అప్పుడున్న దొంగలంతా ఇప్పుడు ఆధునిక రూపంలో ఉన్నారు. లక్షలాది కోట్ల పేద ప్రజలు తమ దోచుకుంటున్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, భగీరథ లాంటి ప్రాజెక్టులు ఒక్కొక్కడు 1000 కోట్లు దోచుకుంటే ఇప్పుడు మీ అవసరం ఇక్కడ ఉంది. మీరు ఎక్కడనో చీకటి గోలల్లా, వెలుతురు లేని అడవులల్లా అమాయక ప్రజల ఉన్న కనీస అవసరాలను ధ్వంసం చేసుకుంటా మార్చాలా, ఏదైనా పోరాట పంత మార్చాలా. ఇప్పుడు ఏమున్నది, ఉదాహరణకి ఈ నక్సలైట్లు అనుకుందాం, మేధావులు, వీళ్ళు 4 మంచి ఇంజనీర్ అయితే కాళేశ్వరం ఎందుకు కూలిపోతుంది? కాదు, మనం పోరాడి, మీరు మేము కలిసి పోరాడి మీరు కూడా చట్టసభలకు రావచ్చు. ఎట్లా రాలేదా ప్రచండ నేపాల్లో? మీరు కూడా రండి, మీరు ముఖ్యమంత్రి కండి. మీ ఆశయాలు, మీ ఆదర్శాలు, ఆచరణ ప్రజాస్వామ్యంగా తీసుకొద్దాం, ఎదుర్కొందాం, ప్రజా ఉద్యమాలు చేద్దాం. ఎట్లయితే పవర్ ప్రాజెక్టులల్లో 8,000 కోట్లు, ఎట్లయితే ధరణిలో 2,50,000 కోట్లు, దొరలు మళ్ళీ వేలాది ఎకరాలు ఎట్లా కొట్టుకుంటున్నారు, ఇది నిలదీద్దాం. మీరు ఎక్కడనో చిన్న చిన్న చీకటి గుహలలో ఉండి ఇప్పుడు మీ ధైర్యము, మీ తెలివి, మీ నిజాయితీ పేద ప్రజలకు ఇక్కడ అవసరం ఉంది, సమాజంకి ఇక్కడ అవసరం ఉంది. నిజమైన దొంగలు రూపాలు మార్చుకొని రాజకీయ నాయకుల రూపంలో, కాంట్రాక్టర్ రూపంలో, ఆఫీసర్ల రూపంలో ఇక్కడ ఉన్నారు కొడుకులు, వాళ్ళని వేద్దాం. మీరు అందరు రండి, ఎట్లా చేద్దాం అందరం. మనమే ఐఏఎస్ లైసెన్సర్ రిబల్తో కాల్దాం కొడుకులని. ఇప్పుడు మీరు ఇల్లీగల్ విబంధం కాలుస్తున్నారు కదా, లైసెన్సర్ విబంధం కాల్దాం. మీరు వస్తే మాకు శక్తి. ఏడాది దొంగలు వాడినారు. ఇప్పుడు మీరే వచ్చాడు అశోక్ నగర్ ట్రైనింగ్ ఇచ్చారు అనుకో 100 మంది, ఆడ ఐఏఎస్ ఐపీ 33 కలెక్టర్లు, 33 ఐఎస్పీలు కరెక్ట్ మొత్తం సెట్ చేస్తాం. లైసెన్సెడ్ రిబల్తో కాల్దాం అంటున్నా నేను. రండి, ఉన్న నిజాయితీ, నిర్భరము, ధైర్యము అడవిల పాలవుతుంది. దయచేసి నేనైతే నాకు వ్యక్తిగతంగా నేను ఇష్టమైన ఒక వ్యవస్థ అది, ఆచరణ తప్ప. ప్రజాస్వామ్యంగా మీరు రండి. 1,00,000 కోట్లు ఎటువై ఇప్పుడు మీరు రండి అడుగుదాం. భయం పడుతున్నారు కొడుకులు. సరే, ఇది మీరు వ్యక్తిగతంగా చెప్తున్నా, వ్యక్తిగతంగా చెప్పినా ఒకటి. రెండోది కగారు అనేది ఏమిటంటే అక్కడ చర్చలు జరుగుతున్నాయి. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు కొన్ని ఏముంటాయండి, డెమోక్రసీ పెన్ను కావాలా గన్ను కావాలా రెండు నిర్ణయించుకోవాల్సిన వ్యవస్థ ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ముందుకు వెళ్తుంది. ఒకటి, ఫస్ట్ ప్రభుత్వం ఏం చెప్పి మీరు ఆయుధాల కింద పెట్టండి. అంటే ప్రజాస్వామ్యంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం చర్చలు మొదలు పెడతాం. ఓకే, దాంట్లో కొన్ని చర్చలు సఫలమవుతున్నాయి కాబట్టి వేలాది మంది లొంగిపోతున్నారు. కొందరు ఇంకా కొద్ది వితండవాదం ఉండిపోయిన దాంట్లో చాలా మంది ఆదివాసులు, సగటు ఆదివాసులు వాళ్ళే చాలా మంది ఆదివాసులు ఉంటారు. ఉన్నదే బస్తర్ కావచ్చు, కర్రగుట్టలు కావచ్చు, పచ్చగుట్టలు కావచ్చు, ఎవరు ఉంటాడు? ఉన్నోడంతా కోకాపేట్ల, బంజారాహిల్స్, జూబిలీస్ ఉంటారు డబ్బున్నోళ్ళు. ఎవరుంటారు అక్కడ? ఇప్పుడు నేను అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. దాంట్లో కూడా ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఆ చెడ్డ వాళ్ళ వల్ల వ్యవస్థ వ్యక్తిగతంగా మీరు చెప్తున్నారు బాగుంది, కానీ మీ పార్టీ సిద్ధాంతం, మీ పార్టీ అగ్రనేతల సిద్ధాంతం లేదా ఇంటర్నల్ ఒక ఎజెండాను రూపొందించుకొని ఈ దాడి చేస్తున్నారు అనేది అది ఏంటి అంటే, ప్రధానంగా అడవులలో ఖనిజ సంపద వనరులు చాలా బలంగా ఉన్నాయి. వాటిని బడా వ్యాపారస్తులకు, ఆదాని అంబానీలకు అప్పజెప్పడం కోసం అక్కడ అడ్డంకిగా ఉన్నటువంటి మావోయిస్టులను, ఆదివాసులను ఏరివేయడమే ప్రధాన లక్ష్యము. ఆదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు, మైక్రోసాఫ్ట్లు ప్రపంచం ఎప్పుడు ఈ రకంగా ఉంటుంది. వీడు లేకపోతే ఇంకోటి వస్తాడు, ఇండస్ట్రియలిస్ట్, వాడు ఒక ముసుగులో వస్తాడు. ఎందుకంటే అది కూడా ప్రపంచీకరణలో ఒక భాగం అయిపోయింది. ఫార్మా కావచ్చు, ఇంకేదైనా ఆర్మ్స్ కావచ్చు. ఈ కొండలు లేవు భారతదేశంలో వస్తున్నాయి. ఇంకా ఎన్నో క్వారీస్ నడుస్తున్నాయి, ఎన్నో సహజ వనరులు నడుస్తున్నాయి, గ్రైనేట్స్ నడుస్తున్నాయి, కోల్ నడుస్తున్నది. లక్షలాది కోట్ల ఆదాయాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు ఒకదాని చెప్తున్నా 600 కోట్లు ఉంటే 1,60,000 కోట్లు చేసినాం ఇంటి రికవరీ. కోల్స్ కూడా లక్షల కోట్ల రికవరీ చేసినాం.
బ్యాంకులో 15 లక్షల కోట్ల ఎన్పిఏలు ఉంటే దొరికిన దగ్గర దోసుకుంటుంటే 14 లక్షల కోట్ల రికవరీ చేసిన ఎన్పిఏని. నేను ఏమంటున్నానంటే అది సహజ వనరులు ఒకటండి. ఇప్పుడు ఇక్కడ ఉంది గోదావరి కని ఉంది, గోదావరి కని సింగరేణి ఉంది కదా, ఇది కూడా సహజ వనరులే కదా, గవర్నమెంటే కదా తీసుకుంది. ఐఏఎస్ ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాదారన్నా, కేంద్ర ప్రభుత్వం వాటాదారు, అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటాదారులు ఉంటాయి. అది ప్రజలకు వినియోగిస్తే ప్రజల అభివృద్ధి రామగుండం వ్యాపారస్తులకు కట్టబెడుతుందనే కదా. అది మళ్ళీ మీకు అదే కదండి, వ్యాపారస్తులు కట్టబెట్టి ఉండదు, కాకరకాయ తెలగా ఏదో మాట్లాడతారు. ఒకటి సహజ వనరు మాత్రం ఉన్నది నిజం. సహజ వనరు భారతదేశం అంతా విస్తరించున్నాయి. ఇక్కడ కాకపోతే అక్కడ రాయలసీమ లేకపోతే ఆంధ్ర కాకపోతే బీహార్ కాకపోతే ఇవన్నీ ఏంటి నైతిలి పవర్ ప్రాజెక్ట్స్ కానీ, బొగ్గు గోల్ కానీ, నేచురల్ థర్మల్ పవర్స్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ నేచురల్ సోర్సెస్. మనకు హిమాచల్ ప్రదేశ్లో 100 ఉన్నాయి ఏది పవర్ ప్రాజెక్ట్స్, నేచురల్ సోర్సెస్, లింక్స్. ఇక్కడ కూడా అయితే అక్కడ అడవులలో సహజ నిక్షేపం తప్ప దాని ఉద్దేశం అది కాదు. ఏదైతే గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఆధునిక భారతంలో రావటానికి మీ ఆలోచనలు అడ్డుపడుతున్నాయి. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం సిద్ధాంతాన్ని పట్టుకొని ముందుకెళ్తున్నారు. 10 ఏళ్ల కింద నోకియా ఫోనే పడేసింది సమాజం. ఫీచర్ ఫోన్ మనకత్తలేదని స్మార్ట్ ఫోన్కి వచ్చేసింది. ఈరోజు ఒక ప్రపంచమే ఒక పరుగులెడుతుంది ఒక ఆధునిక సైంటిఫిక్ మీద. చంద్రమండలం మీద పాదం మోసినప్పుడు బస్తారు జిల్లాల గ్రామీణ ప్రాంతాలలో కనీస అవసరం పేదవాడిని దూరం ఉంచడం ఎందుకు? మీరు ఎవరి గురించి పోయినారో వాళ్ళకే నష్టం చేస్తున్నారు కదా. ఏ పేదవాడి గురించి పోయినారో ఆ పేదవాడి విద్యాలయం పేల్చేస్తున్నారు, ఆ పేదవాడి కనీస ఒక ఏమంటారు ఆ మిలిటెంట్ వ్యవస్థ. ఆ మిలిటెంట్ వ్యవస్థ అమాయక మంది ప్రాణాలు తీస్తున్నారు. చెప్పుడు మాటలేని నేను చెప్పట్లేదు, ఇది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వేలాది మంది అమాయకులు గిరిజనులు వెళ్తున్నారు. మమ్మల్ని ఇన్ఫార్మర్ నిబంధనలు మమ్మల్ని చంపుతున్నారని. వాడు చంపే వీడు చంపే. ఇక వీడెందుకు అడవులకు ఇప్పుడు పోలీసు వాడు చంపే ఆడున్నాడని ఈడొచ్చి చంపే. ఇక పేద నట్ట కూడా చంపుతున్నారు ఇద్దరు. ఇప్పుడు పోయింది ఎవరి గురించి? మీరు పేదవాళ్ళ గురించి పోయారు కదా లేదా? నువ్వేమో ఇన్ఫార్మర్ నువ్వు చంపుతావని, ఆడేమో నువ్వు నక్సలైట్ కన్నా పెడుతున్నావు, ఆడు చంపే. మరి దేని గురించి పోయినావు? అడవికి ఎందుకు పోయినావు నువ్వు? పేదల కోసమే. మనకి ఇద్దరు అయిపోయారు. ఒకటే ఉండి ఇంత వరకు ఒక శత్రువు ఉండే, ఇప్పుడు ఇద్దరు శత్రువులు. ఒకటే చెప్తున్నా, 60 సంవత్సరాలకు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. మీరు కావాలంటే ఇప్పుడు మహబూబాద్ తొర్రూరు అన్న, ఒకప్పుడు తొర్రూరు రోజులు ఇప్పుడు తొర్రూరు రోజు. ఇప్పుడు ఒకప్పుడు మా భీమ్గలు సిరిసిల్ల ఇవంతా గద అంటుండే. ఈ రోజు అడవిలో మంచిగా పిల్లగాడు, కాలేజ్ పిల్లగాడు కూడా స్మార్ట్ ఫోన్ పెట్టుకుని మంచిగా చూస్తున్నాడు. అక్కడ నుంచి అమెరికాతో మాట్లాడుతున్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న ఆధునిక భారతం చూడండి, మీరు నిజాన్ని చూడండి. మీరు ఏవైతే అడవులు ఉన్నాయో, వరంగల్ అడవులు ఉన్నాయో, నక్సలైట్ కరీంనగర్ అడవులు ఉన్నాయో, ఏవైతే సిరిసిల్ల అడవుల్లో దళనాయకులు మేము చూసాను చిన్నప్పటి నుంచి. దళనాయకులు ఈ రోజు అక్కడ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మా నాల ఇవన్నీ ఎన్కౌంటర్ దద్దరిల్లాయి. నల్లవెల్లి లాంటి అడవులు, నక్సలైట్ అడవులు. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా వాస్తవంగా మావోయిస్టులతో చర్చలు జరిపి, ఒకవేళ వాళ్ళు నిరాయుధులుగా వస్తే శాంతి చర్చలు జరిపి వాళ్ళను ఆహ్వానించడానికి? నిరంతర ప్రక్రియ జరుగుతుంది. అయితే లొంగిపోతున్నారు కదా. దానికి ఇంటలెక్చువల్ టీమ్స్, దానికి ఒక సామాజికవేత్తలు, కొందరు లేనంత మాత్రం అందరు కాదు కదా. ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, కొంత సామాజికవేత్తలు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, సామాజిక శ్రమ ఉన్న మేధావులు ఉన్నారు, సంఘ సంస్కర్తలు ఉన్నారు. వాళ్ళందరితోనే కదా మరి వేలాది మంది ఎట్లా లొంగిపోతున్నారు? లొంగుతూనే ఉన్నారు. కొందరు అంటే కొన్ని వాళ్ళకి ఇష్టమైన డిమాండ్స్ పెట్టడం వల్ల ప్రభుత్వం కొన్ని పరిమితులు ఉంటాయి. దానివల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేది తప్ప వ్యవస్థ అంతా సాఫీగా పోతుంది. మేము కూడా సానుకూలంగా ఉన్నాం. వాళ్ళు ఎవరో కాదు, మా భారతీయులు, మా సహోదరులు. వాళ్ళు వెళ్ళింది ఒకే, వాళ్ళ ఆశయం ఏదైనా మంచి ఆశయంతోనే పోయారు. కానీ ఆచరణ లోపాలు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రజాస్వామ్య యుద్ధానికి, ఇప్పుడున్న ఆధునిక భారతానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ప్రభుత్వం ముందు చెప్తుంది 3 ఏళ్ళ నుంచి మీరు స్వచ్ఛందంగా లొంగిపోండి. ఇప్పుడు పులందేవి లాంటి ఎంపీ అయినారండి, బందిపోటు రాణి, అంతేనా కదా? మీరే తెలివైన వాళ్ళు, మేధావులు, ఏ పేరు ఆశించకుండా అడవులకు పోయినరు. మాకన్నా ఒక ఇంటర్వ్యూతో ఒక పేరు వస్తుంది, ఒక వ్యూ కొడితే ఇది వస్తుంది. నాకు అదే బాధ. నాకు ఎందుకంటే ఏ పేరు ఆశించకుండా, ఏ ఆస్తులు కోరుకోకుండా ఒక్కొక్కరు 50 ఏళ్ళు అడవులలో ఉండడం అంటే అది మామూలు త్యాగం కాదు. నాకైతే అది ఒక వ్యక్తిగత ఒక రకమైన ఇబ్బందికరమైన, బాధాకరమైన పరిస్థితి. నేనేమంటే మీరు ఇప్పుడు కాదు ఇక్కడ రావాలంటున్నా సమాజంలోకి. ఒక్కొక్కరు కొడుకులకు వాటవాడచ్చు. ఎందుకంటే మేధావులు, ధైర్యము, నిజాయితీ, ఏ స్వార్థం లేదు. ఒక పేరు కూడా పెట్టుకోరు, సొంతం పేరు. అడవిలోకి పోతే పేర్లు మారుతాయి. ధైర్యం, ఇంకేం ధైర్యం? ఒక వ్యవస్థ, రాజ్య వ్యవస్థను ఎదుర్కొంటున్న ధైర్యం, నిజాయితీ, పేద ప్రజల పట్ల ఒక నిబద్ధత. ఇట్లాంటి వ్యక్తులంతా అడవుల బాల యాసుల బాసే బదులు ఈ సమాజంలోకి వస్తే ఈ కొడుకులందరూ ఇప్పుడు 2000 కోట్లు, ఏసీబీ రైళ్లు ఇవన్నీ తీస్తాం కదా. ఇవన్నీ తీసి మీరు ఏమనుకుంటున్నాము? బస్తర్ల బండ్లు కావచ్చు, బస్తర్ల రోడ్లు కావచ్చు, ఇవి నేద్దాం. కాళేశ్వరం, దుర్గవర్ధం 50,000 కోట్లు దోసుకున్నారు కొడుకులు. మిషన్ భగీరథలు 20,000 కోట్లు దోసుకున్నారు. కాకతీయాల 10,000 కోట్లు దోసుకున్నారు. ధరణిలో 2,50,000 కోట్లు దోసుకున్నారు. బంగారు తెలంగాణ, వజ్రాలు తెలంగాణ చేద్దాం. కానీ మీరు కావాలా? ఈ దొంగలతో కాదు. ఓకేనా? మీరు ఆర్మూరు ఎమ్మెల్యేగా ఎన్నికలలో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా హామీలు ఇచ్చారు కదా.
ఇప్పటి వరకు ఎన్ని నెరవేర్చారు, ఎన్ని కోట్ల అభివృద్ధి చేశారు, ఈ ప్రభుత్వం మీకు ఏ విధంగా సహకరిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో దొక్కి రాజ్యాంగ విరుద్ధంగా పరిపాలిస్తున్న పార్టీ ప్రభుత్వం. ఒకటి, మేము ఆ రోజు ఇచ్చిన ఏవైతే ప్రజలకు వాగ్దానాలు ఉన్నాయో మేము అనుకున్నాం, ఆ బీజేపీ మేనిఫెస్టో, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అది మేము చెప్పినాం. కానీ మేము అధికారంలోకి రాలేదు, మీరు గమనించాల్సింది. అధికారం రాలేదు కానీ నిరంతరం నా ప్రజల గురించి కొట్లాడుతున్నాం. అంటే సుమారు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఒక 200 కోట్ల ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ శాంక్షన్ చేశాను, యంగ్ ఇండియా. తెలంగాణలో ఒక్కడికే ఇచ్చారు ప్రతిపక్షంలో. ఇవ్వకపోతే కొడంగల్ పోయి అమరనాథ్ దీక్ష ఎత్తాను. సవరణ కావాలా, ఇంటిగ్రేటెడ్ రావాలా? భయానికి ఇచ్చాడా రేవంత్ రెడ్డి అని చెప్పి భయం ఇచ్చిందా, లేకపోతే నిజాయితీ నచ్చిందా, లేకపోతే పైన దేవుడు ఏదైనా కనుకరించాడా నా ఆర్మర్ ప్రజల మీద? అంటే నేను చెప్పింది ఏంటంటే నా వాట హక్కు. మేము రాష్ట్ర ప్రభుత్వానికి మా ప్రాంతం నుంచి ఆదాయం ఇస్తున్నాం, నువ్వు తెచ్చే అప్పులలో మాకు వాటా ఉంది. ఈ రెండే నా ప్రశ్నలు. మేము ఆదాయం ఇస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఏదైతే 3 లక్షల కోట్లు ఉందో మా వాటా ఉంది దాంట్లో. ఏదైతే నువ్వు సంవత్సరానికి 1,60,000 కోట్లు అప్పు తెస్తున్నావు దాంట్లో మా వాటా ఉంది. ఇదే భావజాలం మాకు, ఆ నక్సల్స్ భావజాలం చెప్పింది. మా వాటా మాకే కావాలని కొట్లాడిన ఏదైతే ఆ పదాలు ఇంకా గుంగిర్లు తిరుగుతున్నాయో అది ప్రజాస్వామ్య యుద్ధంలో అడుగుతున్నా తెలంగాణ అసెంబ్లీలో. మాకు 90 లక్షలు ఎందుకు, నీకు 1000 కోట్లు ఎందుకని? ఆ భావజాలం అదే, ఆ ప్రాంతము, ఆ గడ్డ, నేల, ఆ గాలి. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ. నో, రాంగ్ కాదు, రాంగ్ అనేది ఎప్పుడు ఉండదు. అంటే ఆ నేలలో ఉన్న పవర్ చెప్తున్నా. నిజాయితీ పరులు నడయాడిన నేల మా ప్రాంతం. ఓకే, వాళ్ళ ఆశయం ఏమైనా కావచ్చు, వాళ్ళ ఆచరణ ఏమైనా కావచ్చు, కానీ అంటే మరి చూసినాం కదా చిన్నప్పటి నుంచి, మాకు లేని తిండి గింజ కూసును తినటోడికేలా. అదే ఆ పదమే ఈరోజు మాకు లేని నిధులు నీకెందుకు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. తేడా అంతే. అప్పుడు వాళ్ళు అడిగిన అన్నలు అడిగినరు, మాకు లేని తిండి గింజ కూసును తినప్పుడు మాకు లేని మాట నీకెందుకు అని. పోరాట పడిమ, ఈ స్వభావం, ఇదంతా అక్కడి నుంచి వచ్చిందేమో మేబీ. గాలి, ఆ గాలి, ఆ నేల, నీరు ఎరుపెక్కుతుంది. ఇప్పటికి కూడా లోపల రక్తం మరుగుతుంది అసెంబ్లీలో కూడా. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? అదే మేము చిన్నప్పుడు కాలేజీలో మీద కాలేజీ చదువుకుంటే అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అంతే. ఇంకా బీజేపీని ఎవ్వరు ఆపలేరు. ఏదైతే మీరు మైనార్టీలను రెచ్చగొట్టి, ముస్లింస్ని రెచ్చగొట్టి, హిందువుల మీద వాళ్ళ మధ్యన అంటే ఇతర మతస్థుల మధ్యన వైరుధ్యాలు పెంచి, వైషమ్యాలు పెంచి, కులాల మధ్యన చిచ్చు పెట్టి, కులాలకి ఏం కావాలో ఆలోచించాలి తప్ప కులాల మధ్య చిచ్చు పెట్టింది. నేను అదే అంటున్నాను, బహిరంగంగా అంటున్నాను. ఇప్పుడు 6 ఖాళీ ఉన్నారు కదా మంత్రులు, ఇప్పుడు బీసీలకి ఇవ్వండి. ఏంటి అని కొట్టుకునేందుకు రోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని చేస్తుందా ముఖ్యమంత్రిగా? బీసీని ప్రధానమంత్రి చేసిన ముఖ్యమంత్రి చేస్తుండ్రా? ప్రధానమంత్రిని చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని చేస్తుందా? చేస్తామచ్చు, లంబాడ బిడ్డని చేస్తామచ్చు. ఎట్లా చేయలేదు ఇప్పుడు గిరిజన బిడ్డని రాష్ట్రపతి, దళితుడిని రామ్నాథ్ కోవింద్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయలేదా? అబ్దుల్ కలాంని మేమే కదా చేసింది, మైనారిటీని. చెప్పము, చేసి చూపిస్తాం. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ ఏతో భాజపా కా నినాదం. రేపు బీజేపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో రాకేష్ రెడ్డిని ఏ స్థానంలో చూడదు? డిప్యూటీ సీఎమా, మినిస్టరా, చీఫ్ మినిస్టరా? నాకు ఒక కోరిక ఉంది, పార్టీకి చెప్పాను, నాకు హోంమంత్రి కావాలని ఉంది. ఏది కాంగ్రెస్ వాళ్ళని అందరినీ కాల్చిపడేద్దామన్నా? కాల్చడం మన ప్రజాస్వామ్యం, కాల్చడంలోనే ఇక్కడికి రమ్మంటున్నాం. అంటే ప్రజాస్వామ్యయుతంగా అంటే అది వేరే విషయం. అంటే ఒకటి, కొద్దిగా ఈ లవ్ జిహాదులు, ల్యాండ్ జిహాదులు, ఓట్ జిహాదులు కొద్దిగా కంట్రోల్ చేద్దామని. మందిరాలు కసికి హోమ్ మినిస్టర్ ఇస్తే అందరూ అవుట్ అయిపోతారు. ఎలా ఏం లేదు, మందిరాలు కూలై, మందిరాల వైపు చూసారనుకో కళ్ళల్లో బుల్లెట్లు తీస్తాం. ఇట్లా కూలుస్తారా కొడుకులు? మరో యోగి ఆదిత్యనాథ్ అయిపోతారా? ఇప్పుడు ఎందుకు కూలుస్తారు మమ్మల్ని? అట్లా కాదు మురళీకృష్ణ, మా గుళ్ళని ఎందుకు కూలుస్తారు? మేము మసీదులను కూలగొడుతున్నామా? మేము చర్చిలను కూలగొడుతున్నామా? ఎవరి మీద, కులం పేరు మీద, మతం పేరు మీద వ్యక్తిగతంగా దాడి చేసినా తప్పే, 100% తప్పే. మరి అంటే ఎందుకు వాళ్ళని ఎత్తుకో? ఇప్పుడు రంజాన్ కు 70 కోట్లు ఇస్తాం, మరి మా పండుగకి ₹1 ఇయ్యరు. ఇప్పుడు నిన్న అయిపోయింది. అదేంటి నిన్న ఏంటి మనం కాళేశ్వరం, సరస్వతి నది పుష్కరాలు. అరే ఒక రోడ్డు లేదు, ఒక సౌకర్యం లేదు, ఒక టెంటు లేదు, ఒక మన్ను లేదు, ఒక మషాడన్ లేదు. ఎందుకు హిందువులంతా అంత చులకన? 66 కోట్ల మంది కుంభమేళ అమెరికాకి వచ్చి స్నానం చేసిపోయిన పవిత్ర స్నానం ఇది చేయలేరా? అంటే హిందువులు అంటే ఎప్పుడు మీకు దిగ్దర్శని. మాకు నేను అదే అంటున్నా, ఇలా సౌదీ అక్బరుద్దీన్ చెప్తేనే అర్థమవుతుంది. మొన్న ఎవరు అత్త కూడా అదన్నా గుడి గురించి.
అసద్ భాయ్ అక్బర్ సే బోలే తో సునేత రేవంత్ రెడ్డి అని చెప్పిన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అక్బరుద్దీన్ అసదుద్దీన్ చెప్తున్నారు. కానీ మీరు అక్బరుద్దీన్ అసదుద్దీన్ వాళ్ళకంట కడుతున్నారు. కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎంఐఎంను అక్బరుద్దీన్ ఓవైసీని అసదుద్దీన్ ఓవైసీని అడ్డు పెట్టుకొని వాళ్ళని ఒక బి టీమ్గా ఉపయోగించుకొని హిందూ మతాన్ని పోలరైజ్ చేస్తూ బీజేపీ వాళ్ళని బి టీమ్గా ఉపయోగించుకొని మత రాజకీయాలు చేస్తుంది అనేది. హిందూ మతాన్ని ఒకటి రాసి పెట్టుకోండి మురళీకృష్ణ, ఇది హిందూ సామ్రాజ్యాన్ని చెప్తాం. రాసి పెట్టు 1200 ఏళ్ళ చోళులం, 1200 సంవత్సరాలు. మరి ఇక్కడ ఉన్న ముస్లింలు క్రిస్టియన్స్ అంతా ఎక్కడికి వెళ్ళాలి? నో చేస్తాం, మార్చుకుంటాం. మా వాళ్ళు మా ఇంటికి మేము తెచ్చుకుంటాము. మా తాతని మళ్ళా మమ్మదై నుండి మళ్ళా పెట్టుకుంటాము. నీకేం బాధ? మా తాతని కదా పోయినోడు, మా తాతని మేము మార్చుకుంటాం. నిరంతర ప్రక్రియ అది. నేను అనేది ఏంటంటే ఇంకా ఒక్కటి చెప్తున్నాను, హిందుత్వం బరాబర్ హిందువుల వైపు ఉంటాం. హిందువులకు కన్నీరు వస్తే కన్నీరు గారుస్తాం, బొట్లు తీస్తే యుద్ధాలను నిర్మూలిస్తాం. ఎట్లయితే ఆపరేషన్ సింధూర్ ఉందో, మా బిడ్డల నుదుటి బొట్టు చేర్చిన ఏ నా కొడుకైనా ప్రపంచం బొట్టును చూడాలంటే భయపడాల కొడుకులు. ప్రపంచంలో ఎక్కడైనా హిందూ స్త్రీ బొట్టు చూడాలంటే ప్రపంచమే అనుకేటట్టు చేసినాం ఆపరేషన్ సింధూర్తో. ఆపరేషన్ సింధూర్ ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు న్యూజిలాండ్ కూడా అడుగుతున్నాడు సింధూర్ క్యా అని. సింధూర్ वो होता पहलगाम में जो हमारा माँ बहनों को जो सिंदूर मिटाया हरामी लोगों ने उसको उठा के दिखाया. ఇది ధర్మం, ఇది సనాతన ధర్మం నిలబడిన నేల తప్ప మేము ఇంకొకరిని ఏమంటలేము. కానీ నా ప్రశ్నకు మీరు సూటిగా సమాధానం చెప్పలేదు. అసాద్ అక్బర్ ఇప్పుడు అది మీకు బి టీమా కాదా? బి టీం ఎందుకు అవుతుందండి? వాళ్ళ ప్రజల గురించి వాళ్ళు కొట్లాడుతున్నారు, మా ప్రజల గురించి మేము కొట్లాడుతున్నాం. అక్బరుద్దీన్ అసాదుద్దీన్ వాళ్ళ ముస్లిం తప్పేముంది? బరాబర్ అక్బరుద్దీన్ అసాదుద్దీన్ వాళ్ళ ముస్లింల గురించి కొట్లాడుతున్నారండి. రాకేష్ రెడ్డి, రాజా సింగ్ బీజేపీ హిందువుల గురించి కొట్లాడుతున్నది. తప్పేముంది అంటున్నా. అంటే ఎందుకు మరి కుంభమేళకు రారు కేసీఆర్, రేవంత్ రెడ్డి? మరి టోపీలు పెట్టుకుని నాకుతారు ఏంది? అది ఇఫ్తార్లా 15% ఉన్నది నాకు మరి 85% ఎందుకు నాకరు? ఉద్యమాలు చేయడం వేరు, ప్రజల సమస్యల పైన పోరాటాలు చేయడం నమ్మకాలు. కానీ ఓటు రాజకీయాలు వచ్చినప్పుడు, ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎక్కడైతే హిందూ ముస్లిం ఉన్నారో ఆ ముస్లిం ఓటు బ్యాంకును వ్యతిరేక ఓటు చీల్చడానికి వాళ్ళు ఖచ్చితంగా మీకు అండగా ఉండి పోటీ చేస్తున్నారు అనేక రాష్ట్రాలలో. వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళు ఒక్క సీటు 7 సీట్లు అయినరు, ఒక్కొక్క దండయాత్ర వేసుకుంటూ పోతున్నారు. బైన్సా ఎక్కడైతే మెజారిటీ, అందుకోసం హిందువులకు బహిరంగంగా చెప్తున్నాం కదా, ఈ ఆట ఆపదు. మీరు సంతానం ఫ్యామిలీ ప్లానింగ్ వేద్దంటున్నారు హిందువులకు. వాడు 12 మందితో క్రికెట్ ఆడుకుంటే ఇడు ఒక 2తో ఏమాడతాడు, ఇటు క్రికెట్ ఫ్యామిలీ ప్లానింగ్ వేద్ది హిందువులకు. ఇప్పటికే 150 కోట్లు కానీ 300 కోట్లు కానీ అంటే ఆడికి లేని బాధ నీకేమవుతుంది? పండ్ల దుకాణం పోడే 18 కంటే నీకు ఫామ్ హౌస్ ఉన్నాడు 1 గంట దరిద్రం ఏంది ఏమవుతుంది? మరి ఆ ఇద్దరిని బతికిస్తుంది, ఇంకా 6 కావాలి కదా. ఇప్పుడు ఆ ఇద్దరిని ఎట్లా చంపేస్తున్నారు? ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చంపేసినారు, కాశ్మీర్లో చంపేసినారు, ఓల్డ్ సిటీలో చంపేసినారు, బంగ్లాదేశ్లో చంపేసినారు. హిందువులు మర్మాంగాలు చూసుకుంటే వేలాడ తీసినారు. ఏం చేసినారు వాళ్ళు? హిందువులు ఉట్టడం నేరమై ప్రపంచంలో? చెప్పండి కదా, దానికి సమాధానం చెప్పారు ఎవడు? సన్నాసులు. 22% ఉన్న పాకిస్తాన్లో 2% ఎట్లయిండు? మరి 3% ఉన్నాడు 14% ఎట్లయిండు? చెప్పారు. ఈ డాటా చెప్పండి రా ఒక్కడన్నా, చెప్పండి ఒక్కడన్నా. ఇది ప్రేమ గల నేల, ఇది అందరిని సమానంగా స్వీకరించే నేల, అందరిని తనని కలుపుకపోయే ప్రేమ గల జాతి ఇది హిందూ జాతి, హైందవ జాతి. చెప్పండి కదా. 3 కోట్లు ఉన్నాడు 20 కోట్లు ఎట్లా? ఆడ 20% ఉన్నాడు 2% ఎట్లా? ఒక్క ఊర్లో మసీదులు లేని దగ్గర మసీదులు ఎట్లా కనబడుతున్నాయి, చర్చిల దగ్గర చర్చిలు ఎట్లా కనబడుతున్నాయి? కనబడితే చూసినావు చిన్నప్పుడు ఇన్ని గానం ఎట్లా పెరుగుతున్నాయి? మీరు కూడా పెరుగుతున్నారు అంటున్నా. రాకేష్ రెడ్డికి ఎన్ని వేల లక్షల కోట్లు ఉన్నాయి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నది అండ్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినాము. దాదాపు ఓపెన్ డాక్యుమెంట్స్ ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. అంత సక్రమమేనా లేదా అక్రమమా? భారతదేశ చట్టాల ప్రకారం న్యాయమైన ధర్మమైన వ్యాపారం చేసి సంపాదించాం. రూపాయ 2 10 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసాము ఎవ్రీ ఇయర్. అండ్ ఎలక్షన్ అఫిడవిట్ ఇచ్చేసాం. ఆస్తులు ఏమున్నాయని. ఒక విచిత్రమైన అభిప్రాయం లేదా అనుమానం ఏంటంటే మీ మీద, మీరే చెప్పుకున్నారు అనేక ఇంటర్వ్యూలలో, ఎర్రచందనంకు అత్యధికంగా పర్మిషన్లు తెచ్చుకొని అత్యధికంగా లీగల్గా సంపాదించింది నేనే అని. ఈ మధ్యలో యూత్లో కూడా బాగా కరెక్ట్ అయ్యారు. పుష్ప సినిమా వచ్చినాక సినిమాలో హీరో అల్లు అర్జున్ కానీ బయట హీరో మీరు అని ఎర్రచందనం. ఒక్కటి, ఇప్పుడు నువ్వు ఎంబీబీఎస్ ఆపరేషన్ చేయకపోతే ఆర్ఎం పొడి చేసి పిల్లని తల్లిని చంపుతాడు. ఇప్పుడు ఒక గర్భవతి ఉన్నది, ఆడ ఎంబీబీఎస్ డాక్టర్ ఉంచలేదు అనుకో, ఇప్పుడు పల్లెటూళ్ళలో అప్పుడప్పుడు చనిపోతారు తల్లి పిల్ల, పురుటి సరిగ్గా ఏరాదాడికి.
ఆడ ట్రైనర్ డాక్టర్ ఉంటే మంచిగా తల్లిని బిడ్డతాడు. నేను లైసెన్స్ చేయనామనుకో దొంగ లెక్క అవుతారు. ఆడ అల్లు అర్జున్ గారు ఉన్నాడు చూడు పుష్ప, అట్లాంటి వాళ్ళు దొంగలు అవుతారు. దిస్ ఆర్ రియల్ లైసెన్స్డ్ పుష్ప. నాలాంటి వాళ్ళు ఉంటే బిడ్డ డెలివరీ, ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నేను ప్రభుత్వ వేలంలో కొంటాను, వాళ్ళేమో అడవిలో కొంటారు. ఒక్కరికి ఇంత పర్మిషన్ లేదా ఇంత లీగాలిటీ దేశ నువ్వు కూడా చేయొచ్చు. ఏం మాకు ఇది చేస్తే ఇస్తారా? ఎందుకు డైరెక్ట్ ఎవ్రీ 3 months ఒకసారి యాక్షన్ పెడతాడు. ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇద్దరు పెడతారు. నువ్వు ఆల్రెడీ ఏపీఎఫ్డిసి అనే పోర్టల్కి వెళ్ళిపో, ఒక 5 కోట్లు EMD కట్టు, నీకు నచ్చింది అనే వీడియో కనబడుతుంది. ఏ సరుకు కావాలో సరుకు తీసుకో, తీసుకొచ్చి పెట్టుకో. ఎట్లయితే బంగారం పెట్టుకుంటున్నావు, ఒక్కొక్క బిడ్డలో భూములు పెట్టుకుంటావు, మైదాబాద్ ల్యాండ్ పెట్టుకుంటావు. వ్యాపారం అంటే ఒకసారి ఏముంటుందండి, ఎర్రచందనం అనేది కావాలని ఒక మీడియా దాన్ని ఒక ఎక్స్పోజ్ చేసింది. ఎప్పుడే కానీ నేచర్స్ని అట్లా చేయకూడదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అల్లు అర్జున్ అరెస్ట్ చేయమన్నది కూడా అందుకోసం. ఎందుకంటే ఒక నేచర్, నువ్వు దేంతోనో నాటాడు, నేచర్తో నాటాడు. అది అడవి, అది ఆయుష్, అది ఆక్సిజన్. ఇప్పుడు మేమేం కొంటున్నాం అంటే కాన్ఫిస్కేటెడ్ అయ్యి, అంటే స్మగ్లింగ్ అయిన మెటీరియల్ని ప్రభుత్వం పట్టుకొని వేలం వేస్తే కొంటాం మేము. దాని వల్ల అదే చెప్పాను, లైసెన్స్డ్ డాక్టర్, పిల్ల తల్లి క్షేమం, గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, సేల్ ట్యాక్స్ వస్తుంది. అడవిలోకి వెళ్ళి కొట్టకపోతే ఏం రాదు. ఆడ ఆర్ఎంపీ డాక్టర్, మేము MBBS డాక్టర్స్. కాబట్టి దాంట్లో ఒక అపోహలు ఉన్నాయి. అపోహలన్నీ పోవాలి, తొలగిపోవాలి. ఒక చిన్న సబ్జెక్టు, ఒక 3-4 జిల్లాలలో ఉంటుంది. అది ఎక్కడ భారతదేశంలో ఎక్కడ లేదు. చిన్న మామూలు కర్రాది ఎర్రచందనం. దే ఫీల్ గుడ్ లక్. దుబాయ్లో ఒక కార్మికుడిగా మొదలుపెట్టిన రాకేష్ రెడ్డి ఇలా కొన్ని 100,000 కోట్లకు అధిపతిగా మారి ఒక కీలకమైన నేతగా బీజేపీలో ఎదిగి ఎమ్మెల్యేగా ఎదిగి ఈ స్థాయిలో, ఈ స్థానంలో ఉంటానని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఇంత అనుకోవడానికి కోటీశ్వరునితో అనుకున్నా. కావాలనే కసి ఉండేది. సమాజం డబ్బుకే విలువిస్తుంది కాబట్టి. చిన్నప్పుడు ఎదుర్కొన్న కొద్ది అవమానాలు కావచ్చు, పెరిగిన విధానం కావచ్చు, ఎదుర్కొన్న పరిస్థితులు కావచ్చు, సమాజం డబ్బుకే విలువిస్తుందని తెలిసిపోయింది చిన్నప్పుడే. అప్పటి నుంచి అది బాడీలో కసి ఉండేది, డబ్బు సంపాదించాలని. అది న్యాయంగా ధర్మంగా సంపాదించి కానీ ఒక రకంగా మాలాంటి వాళ్ళని కొద్దిగా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది వ్యాపారాలలో. ఏదైనా సరే, ఏ వ్యాపారం, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కొద్దిగా ఎక్కువ వర్క్ చేయవలసి వస్తుంది. రకరకాల అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అధికారుల ద్వారా, రాజకీయ వ్యవస్థ ద్వారా. ఎందుకంటే పెద్ద చిన్నప్పుడు మిమ్మల్ని బాగా కలిసివేసిన సంఘటన, ఈ పేదరికం వల్ల ఈ కసి పెరిగిన సంఘటన ఒకటి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఇష్టమనే అన్ని దేవుడు తీసుకున్నాడు. ఇప్పుడు ఇష్టమనే ఏం లేవు. అంటే ఏంటి ఇష్టం? అన్ని లాక్కున్నాడు. తల్లిని లాక్కున్నాడు, అన్ని లాక్కున్నాడు. చిన్నప్పుడు బాల్యం లాక్కున్నాడు. అదేం లేదు ఇప్పుడు లాక్కుంటుంది కూడా దేవుడికి. అంటే బంధాలు, బంధుత్వాలను అన్నిటి కోల్పోయారు. అంటే ఏదైతే ఒక మానవ జీవితంలో అపురూపమైన ఒక స్పాన్ ఉంటుందో, టోటల్ లాస్. కేవలం పేదరికం వల్ల కోల్పోయారా? పేదరికమే కాదు, నా రాత, ఫేట్. పేదరికం మంచి రైతు కుటుంబమే. ఆ గ్రామాలలో అంతే ఉంటాం, 5-10 ఎకరాలు ఉంటాం, మంచి కుటుంబం, ఉన్నతమైన కుటుంబం. అట్లా వచ్చేసింది ఫేట్. తల్లి చనిపోవటం వల్ల, అనాథగా మారటం వల్ల, రకరకాల సమాజం. అది రాదు కదా ఇప్పుడు. ఆ ఇబ్బందులు, కౌగులించుకునే తల్లి లేకుండే, కనిపెట్టుకునే తండ్రి లేకుండే, ఏమి కావాలని అడిగేవారు లేకుండా, ఆ రకంగా జీవితం కనిపించింది. ఎన్ని కోట్ల వచ్చేం ఫలము, ఎంత పేరు వచ్చేం ఫలము. అందుకోసమే ఈ పేరు, ఈ ధైర్యం, ఈ పవరు సమాజానికి ఉపయోగించుకోవాలి అనుకుంటాం. సామాన్యులకు ముఖ్యంగా సామాన్యులకు. అదే ఆ ఆవేదన్నే ఆ అసెంబ్లీలో గొంతట్లు తయారవుతుంది. తప్పకుండా అన్న, మీరు సమాజంలో మరింత సామాన్యులకు ఉపయోగపడే విధంగా, మీరు ఏ పార్టీలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, అల్టిమేట్గా పేదవాడికి మేలు జరిగే విధంగా, ప్రతిపక్షంలో ఉంటే పోరాటం రూపంలో, అధికారంలో ఉంటే మీ యొక్క అభివృద్ధి రూపంలో చేయాలని, మీరు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.